Praise the Lord. Hallelujah. Once again, let us say hallelujah. ఈ దినమున మనము మార్కు సువార్త 4th పార్ట్ ధ్యానించబోతున్నాము. దయచేసి గమనించండి. సెల్ ఫోన్స్ మ్యూట్లో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ కాకుండా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట వేడుకుంటున్నాను. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. హల్లెలూయా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబు ఏ జనముకి లాగునా చేసియుండలేరని పునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు మరొక మారు వచ్చి ఉన్నాం. ప్రపంచమంతటా ఉదయకాలము నుండి ఆరాధన జరిగించి మీ బంగారు పాదం చెంత ప్రార్థించి దీవెనలు పొందుకొని మీ బిడ్డలుగా జీవిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరొక గొప్ప అవకాశమును అనుగ్రహించున్నారు. ప్రకృతిని మీ ఆధీనంలో ఉంచుకొని ఉన్నారు. మమ్మల్ని దీవించి మాతో మాట్లాడే కొరకు మార్కు సువార్తను మేము సిద్ధపడుతూ ఉన్నాము తండ్రి. మీరే మాతో మాట్లాడండి. ఆత్మదేవ, మీ కార్యములు మా మధ్య జరిగించండి. సమస్తమును మీ ఆధిపత్యములోనికి తీసుకోనండి. వాక్యమై పొంగి ప్రవహించండి. సమస్తమైన శ్రేష్టమైన పరలోకపు వర్తమానం వినిపింపచేసి, విత్తింపచేసి, ఫలింపచేసి మరలా బోధించడం కావలసిన జ్ఞానయుక్తమైన మాటలను మీరు మా హృదయాల్లో ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గమనించండి, పోయిన వారం మనము మార్కు సువార్త 9వ అధ్యాయం దగ్గర ఆగాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానించాం. అదేమిటనగా 9వ అధ్యాయం 1వ వచనములో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. అద్భుతమైనటువంటి ఒక వాగ్దానము, తన బిడ్డలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. క్రీస్తు శకము 33, క్రీస్తు శకం 33లోనే ప్రభువు తన రాజ్యమును గూర్చిన ఒక వాగ్దానము తన ఎదురుగా కూర్చున్నటువంటి వారికి చేయడం చూస్తున్నాం. ఈనాడు ఈ మాటలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎంత ధన్యులమో కదా. అక్కడ వారు అలనాడు, ఈనాడు మనము కూడా ధన్యులమని చెప్తాను. ఎందుకనగా దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూసు వరకు
మరణము రుచి చూడరు. లాస్ట్ వీకే కొంచెం నేను వివరించాను. అదేమిటంటే, ఈ మాటలు విన్నటువంటి అలనాడు వారు ఏమనుకున్నారనగా, బహుశా యోహాను అయ్యుండొచ్చు అనుకున్నారు. లాస్ట్ వీకే చెప్పాను. ఎందుకు అనుకున్నారనగా, యోహాను సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. యేసయ్య అంటున్నాడు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని పేతురుతో అన్నాడు. ఈ మాటలను చదివిన మనము కూడా ఒకవేళ యేసయ్య తిరిగి వచ్చేంత వరకు యోహాను చావకుండా ఉంటాడేమో అని అనుకున్నారు. అది కూడా లాస్ట్ వీకే మనము ధ్యానించాం. మరి కొందరైతే హిమాలయాల్లో ఉన్నటువంటి కైలాస మహర్షి ఈ యోహాన్ అయి ఉంటాడని కూడా ఒక అడుగు ముందుకు పోయి చెప్పడం మీరు విన్నారేమో, కానీ నేను విన్నాను. అది కూడా కరెక్ట్ కాదు. ఒకటి చెప్తున్నాను, ఈ భూమి పైన ఏ మానవుడు కూడా 120 సంవత్సరాలు దాటి బ్రతకడము జరగదని ఆదికాండము 6వ అధ్యాయము 3-4 వచనాల్లో తండ్రి స్పష్టంగా మాట్లాడేశాడు. ఎంతండి? 120 ఇయర్స్. అంతకు ముందు ఉన్న ఒక జనరేషన్ 1000 సంవత్సరాల లోపు వరకు జీవించారు. మీ అందరికీ బాగా తెలుసు. 1000 సంవత్సరాల లోపు వరకు 5వ అధ్యాయం వరకు ఆదికాండం చదివినప్పుడు కనపడతారు మనకి. అందరికంటే ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి పేరు మీరు ఎవరైనా చెప్పగలరా? మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత రెండవ వ్యక్తి ఎరదు 962 సంవత్సరాలు బ్రతికాడు. మూడవ వ్యక్తి నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. నాలుగవ వ్యక్తి ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఐదవ వ్యక్తి షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా 950 మధ్యలోనే ఆ జనరేషన్ వాళ్ళు జీవించారు. ఆ తర్వాత ఎప్పుడైతే మానవుడు దేవునికి విరుద్ధముగా కార్యకలాపాలు సాగించడం మొదలుపెట్టాడో అప్పుడు వాళ్ళ ఆయుష్ పడిపోయినట్టుగా మనకి 6వ అధ్యాయంలో కనబడుతుంది. 6వ అధ్యాయంలో స్వాస్థ ధర్మమును వదిలి, ఇంతకంటే ఎక్కువగా నేను ఇక్కడ చెప్పడానికి సమయం చాలదు. 6వ అధ్యాయంలో అక్కడ స్వాస్థ ధర్మము విడిచినట్టుగా కనబడుతుంది. అక్కడ నుంచి ఆయుష్ 120 ఇయర్స్కే పడిపోయింది. కనుక భూమి పైన ఇప్పుడు లాంగెస్ట్ పీరియడ్ లైఫ్ ఎంత చెప్పాలండి? 120 ఇయర్స్. 120 ఇయర్స్. కనుక ఎవరు కూడా 120 సంవత్సరాలు దాటి బ్రతకడం కష్టము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే కొందరు అనుకున్నారు, ఈ యోహాను ఒకవేళ బ్రతికి ఉంటాడేమో, దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని ప్రభు అన్నాడు కనుక బ్రతికుంటాడేమో అని కొందరు అనుకొని ఇంకా జీవించి ఉంటాడని చెప్పుట మనము కూడా కొందరం విన్నాము. అది కరెక్ట్ కాదు. ఎందుకనగా లూకాసు వార్త 17వ అధ్యాయం 22వ వచనంలో స్పష్టంగా తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువే స్పష్టంగా చెప్పేశాడు. ఏమని? మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఆ దినమును మీరు చూడరు. క్లియర్గా చెప్పేశాడు తండ్రి. ఇట్స్ వెరీ క్లియర్. అందరూ చనిపోతారు.
అందరూ చనిపోయినప్పుడు మరి ఈ దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచుట ఎలా జరుగుతుంది అని తర్జన భర్జనలో పడి చివరికి ఇక్కడనే 9వ అధ్యాయంలోనే 2వ వచనములో 6 దినములైన పిమ్మట యేసు పేతురుని యాకోబుని యోహాను వెంట పెట్టుకుని ఒక కొండ మీదకి, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరము చెంది చూపించినప్పుడు ఇదే ఉంటుంది అనుకున్నారు. ఏమండి, రూపాంతర కొండ మీద దర్శనాన్ని చూపించినప్పుడు ఇదే దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూపించాడేమో అని అనుకున్నారు. కానీ అది కూడా కాదు. రూపాంతర కొండ మీద, తాబోరు కొండ మీద ప్రభువు వారికి తన మహోన్నతమైన స్థితిని వ్యక్తపరిచి చూపించి రూపాంతరం చెందాడు. దానిని అపార్థం చేసుకున్నారు. ఇక్కడ దేవుని రాజ్యము అనగా దేవుని యొక్క పరలోక రాజ్య స్థితిని చూడాలి. దేవుని రాజ్యం చూడడం అంటే ఏంటండి? దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యము సమీపించినది అని యేసయ్య ఏ మాట అయితే పలికాడో ఆ పరలోక రాజ్యమును చూపించాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందండి అందరికీ? ఏ రాజ్యములోనికి మనం వెళ్ళాలనుకుంటున్నామో, ఏ రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడో ఆ రాజ్యమును చూపించాలని ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. చూడండి క్లియర్ గా ఉందో. ఇప్పుడు ఈయన ఏం చూస్తున్నాడు? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని. అది అర్థమవుతుందండి. ఇప్పుడు యోహాను చూస్తున్నది కొత్త ఆకాశమును కొత్త భూమిని, పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు. పాత భూమి. ఇప్పుడు ప్రభువు ఎవరిని చూపిస్తున్నాడు అనగా పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు. ఎవరికి? యోహానికి. కళ్ళారా చూస్తున్నాడు. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తున్నాను అన్నాడు. ఏ ప్రామిస్ అయితే ఇక్కడ చేశాడో, ఏమండి, ఏ ప్రామిస్ అయితే ఇక్కడ చేశాడో ఆ ప్రామిస్ అక్కడ నెరవేర్చబడుతుందా లేదా చెప్పాలి. అందరూ మాట్లాడాలి దయచేసి. ఇప్పుడు 10వ వచనం చదువుతారా? 21:10. ఆత్మవశుడినై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. చూసారా? నోట్ చేయండి దయచేసి. ఇంపార్టెంట్ అయిన వర్సెస్ ఇవి. యోహాను ఏదో ఇతిమిద్దంగా మనం మాట్లాడుకుంటున్నట్టుగా, ఏదో యేసయ్య అన్నాడు ఎవరో చూశారు అనుకుంటే కష్టమండి. ఈయన కనులారా చూస్తున్నాడు. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాడు. నేను చూస్తున్నాను, నాకు చూపిస్తున్నాడు అని స్పష్టంగా యోహాను రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త ఆకాశాన్ని నేను చూశాను, కొత్త భూమిని నేను చూశాను. అది పరలోకం నుండి ఏ విధంగా దిగి వస్తుందో కన్నులారా నేను చూశాను. ఇంకా గెటప్ అంతా కూడా మీరు 18, 19, 20 వచనాలు చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 21వ అధ్యాయం 18, 19, 20 వచనాలు తర్వాత చదువుకోండి. అక్కడ వెరీ క్లియర్ గా అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ సూర్యుడు ఉన్నాడా లేడా, చంద్రుడు ఉన్నాడా లేడా, నక్షత్రాలు ఉన్నాయా లేవా, దేవాలయం ఉందా లేదా, వెలుగుందా లేదా. మీరు సైడ్ చేస్తుంది. ఇదంతా ఏదో రిస్ట్రిక్టెడ్ లాగా ఉన్నది. ఒక కేజీలో కూర్చోబెట్టి దీన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కాస్త ఒక కంపార్ట్మెంట్లో కూర్చొని నెక్స్ట్ వీక్ మార్చేస్తానులే. నేను మైక్రోఫోన్స్ నాకు తెచ్చుకుంటాను. దయచేసి నా మైక్రోఫోన్ తెచ్చుకుంటాను. ఎందుకనగా నాకు తిరిగి అలవాటు ఉంది. బహుశా దీని వలన
ఇది చూద్దాం, నెక్స్ట్ వీక్ మార్చేస్తాములేండి. ఇక్కడ నుంచి కాన్సన్ట్రేషన్గా వినండి దయచేసి. హలో, దయచేసి వినండి, ఎందుకంటే మీరు ముందు ఉన్నారు, ఫ్రంట్లో ఉన్నారు. నా గ్లాన్స్ అంతా ఫ్రంట్ మీదనే పడుతుంటుంది కనుక నెక్స్ట్ వీక్ ప్రాబ్లం ఉండదులేండి. ఐ విల్ ట్రై టు హ్యావ్ మై ఓన్ మైక్రోఫోన్స్. దయచేసి దీన్ని ఎడిట్ చేసి ఈ ముక్కను తీసివేయాలని ఎవరైతే ఎడిట్ చేస్తారో మరి ముఖ్యంగా వారికి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నెరవేరుస్తున్నాడు. తండ్రి ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి, యేసయ్య ఏదైనా వాగ్దానం చేస్తే, ఇదివరకు అనేక మార్లు చెప్పాను నేను, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే తండ్రి. తన మాట గాలిలోనికి వెళ్ళిందంటే అది నెరవేర్చిన తర్వాతనే వెనక్కి వస్తుందని అనేక మార్లు చెప్పాను ఒక సబ్జెక్ట్ మీద. ఇక్కడ కూడా అదే వాగ్దానం చేశాడు. క్రీస్తు శకము 33లోనే మీరు నా దేవుని రాజ్యమును మీరు కన్నులారా చూస్తారో అని. ఆ నెరవేర్పుని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము 2వ వచనంలో కూడా చెప్పాడు. ఏమని? తన దాసులకు కనపరచుటకు దేవుడు యేసు క్రీస్తుకు అనుకరించిన ప్రత్యక్షత. ఆయన తన దూతను పంపి యోహానుకు సాక్ష్యం ఇచ్చెను. దూతను పంపించి మరి యోహాను చూపించాడు. 4వ అధ్యాయంలోనైతే యోహాను, నువ్వు పైకి ఎక్కిరా, నీకు నేను జరగవలసినవన్నీ చూపిస్తాను అన్నాడు. అక్కడ నుండి కన్నులారా చూస్తున్నాడు. పరలోకం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యపు దూతలు ఎలా ఉంటారు, నలుగురు జీవులు ఎలా ఉంటారు, పెద్దలు ఎలా ఉంటారు, స్ఫటిక సముద్రం ఎలా ఉంటుంది, దీపస్తంభం ఎక్కడుంటుంది, ఆ తర్వాత ఎదురుగా కోట్లాది కోట్లైనటువంటి దేవదూతలు ఎక్కడ నిలబడి ఉంటారు, బలిష్ఠులైన దూతలు, మహిమ కలిగిన దూతలు, అందరిని కూడా చూస్తున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. కొందరు అయితే దగ్గరికి వచ్చి మరీ చూపిస్తున్నారు. అద్భుతమైనటువంటి అనుభూతిని కన్నులారా చూస్తూ రికార్డు చేస్తున్నాడు. ఇదేనండి బలముగా దేవుని రాజ్యము వచ్చుట చూడడం. ఎవరు చూశారు? ఇప్పుడు యోహాను చూశాడు. యోహాను చూసి 96లో, క్రీస్తు శకము 96లో రికార్డు చేసినటువంటి ఈ ప్రకటన గ్రంథములో లిఖించి మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనమందరము కూడా పరలోక రాజ్యమును చూస్తున్నాం. తన దాసుల కనగా మనకు, ఎవరైతే క్రీస్తు ప్రభు దాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. అవునండి, ఇంతకీ ఎందుకు యోహానికే చూపించవలసి వచ్చినది? తత్మ అపోస్తులు ఉన్నారు కదా అనగా, ఈ యోహాను చదువులో తక్కువ చదివిన వాడైనప్పటికీ మనకి స్ఫూర్తి అంటాను. మనలో కూడా చాలా వరకు తక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. అందరూ గ్రాడ్యుయేట్స్ కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాదు. పియూసీ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రీ యూనివర్సిటీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తండ్రికి కావలసింది సబ్మిషన్. అతను యూదుడైనప్పటికీ బీదవాడు. బెస్తల అంటాం, ఇప్పుడు బెస్తా అంటాం, చేపలు పట్టువాడు. అతను యోహాను బెస్త కాదు. యోహాను ఏది ఎన్నుకున్నాడు చెప్పరేమండి? చేపలు పట్టే వృత్తిని ఎన్నుకున్నాడు. ఈనాడు మనకి ఇవన్నీ వచ్చాయి. చేపలు పట్టేవాడిని బెస్త అని, కళ్ళు గీసేవాడిని ఏదో అని, చెప్పులు కుట్టేవాడిని ఇంకేదో అని అనుకుంటున్నారు. కానీ ఆ రోజులలో ఎవరికి ఏ పని వీలుగా ఉంటుందో ఆ పని చేస్తూ పోయారు. అదేవిధంగా మత్తయి ఉన్నాడు. అతను ట్యాక్స్ కలెక్టర్. హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఏ వృత్తి చేసుకుంటున్నప్పటికీ తండ్రి పిలుపుని విని తండ్రిని అనుసరించిన వాళ్ళలో ప్రథములుగా ముగ్గురున్నారు: పేతురు, యోహాను, యాకోబు. అందులో ఇంకా ఎక్కువగా యేసయ్యను ఇష్టపడిన వారు ఎవరంటే యోహాను. యేసే పిలిచాడంతే. మార్కు సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో తన తండ్రిని సైతం పనివారులకు అప్పచెప్పి యేసయ్యను వెంబడించిన వాడు. ఈ రోజులలో మనము దేవుని సేవకని వచ్చిన తర్వాత ఎంతవరకు సబ్మిటెడ్గా
పని చేస్తున్నామో ఒకసారి మన హృదయాన్ని మనమే పరిశీలించుకోవాలి. వెంబడించేశాడు అంతే. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని ఆనుకొని జీవించినటువంటి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ప్రథమ శిష్యుడిగా యోహాను వాసికెక్కాడు. యాయిరు కుమార్తెను లేవనెత్తినప్పుడు ఉన్నాడు. తాబోరు కొండపై రూపాంతరం చెందినప్పుడు ఉన్నాడు. అనేక విషయములలో ఆయన యేసయ్యను వెన్నంటే ఉన్నాడు. చివరికి యేసయ్య సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆ సిలువ యొద్ద నిలబడి కన్నీరు మున్నీరుగా విలపించిన వాడు కూడా యోహానే. అంత మాత్రమే కాదు, యేసయ్య మాటను అనుసరించి మరియమ్మను తల్లిగా భావించి తాను చనిపోయేంత వరకు కూడా ఆ తల్లిని తన వెంట పెట్టుకొని తన బాధ్యతలను నెరవేర్చిన వాడు. ఈ రోజునాడు సొంత తల్లిదండ్రులను మనమే పట్టించుకోవడం లేదు. చాలా వరకు మీకు తెలుసు, ఆయన మరియమ్మను తన ఇంట చేర్చుకొని ఎఫెస్లో అతను సెటిల్ అయ్యాడు. లాస్ట్ డేస్లో రాజన్ చక్రవర్తి కాలంలో చనిపోయాడు. ఇంచుమించు 100 సంవత్సరాలు జీవించిన తర్వాత చనిపోయాడు. ఆయన సమాధి ఇప్పటికీ ఎఫెస్లో ఉన్నది. తండ్రి ఎప్పుడు కూడా హృదయాన్ని పరీక్షిస్తాడు, యథార్థతను చూస్తాడు. చదువును, వయస్సును, పై వేషమును చూడడు. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా పై వేషమును చూడడు. హృదయాంతరంగములను పరీక్షిస్తూ ఉంటాడు. మన హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా మన హృదయం ఎలా ఉన్నదో తండ్రి ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. నీ యొక్క డిజైర్, నీ కోరిక, నీ తృష్ణ, వీటిని చూసే తండ్రి వాగ్దానాలు చేస్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. వీటన్నిటిలో కూడా చూస్తే ఆ 12 మంది అపోస్తలులలో యోహాను సూటబుల్ పర్సన్ గా కనపడ్డాడు. కనుకనే ఆ గొప్ప ఆధిక్యతను యోహానికి ఇచ్చాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక గొప్ప ఆధిక్యత ఏమిటంటే, రోమన్ ఎంపరర్స్ అందరూ 10 మంది ఉన్నారు ఆ కాలంలో. ఆ 10 మందిని చూసిన వాడినే. ఎంత గొప్ప చూడండి. ఆ కాలాల్లో ఉన్నాడు ఈయన. ఔగస్తు కైసరు మొదలుకొని రాజన్ చక్రవర్తి కూడా 10 మంది రాజుల కాలంలో వాళ్ళు సామ్రాట్టులు, ఎంపరర్స్, మహాచక్రవర్తులు. ఆ రోజులలో ఆ మధ్యాసియా ప్రాంతానంతా ఏకఛత్రాధిపత్యముగా ఏలినటువంటి రోమన్ ఎంపరర్స్ కాలంలో దాదాపుగా ఔగస్తు చక్రవర్తి ఉన్నప్పుడు యేసయ్య వీళ్ళందరూ పుట్టారు. చిన్న పిల్లవాడు ఉంటాడు. ఆ తర్వాత రాజులు మారుతున్న కొలది అతను ఎదుగుతూ 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 చివరికి ట్రాజన్ చక్రవర్తి ఏలుబడిలో వరకు కూడా జీవించి ఆ తర్వాత చనిపోయాడు. ఈనాడు మనము కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. నీవు కూడా ఒక యోహాను వలె జీవించడము అలవాటు చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చివరికి డొమేషన్ చక్రవర్తి నూనెలో వేస్తాడు. మీకు తెలుసు, నూనెలో వేసినప్పటికీ కూడా చనిపోయాడు అనుకొని అందరూ భావించినప్పటికీ, చచ్చిపోయాడు అనుకొని తీసి పక్కకు పారేశారు. ఆ తర్వాత ఏదో కదులుతున్నాడు, కదులుతే తీసుకెళ్ళి పద్మాసులో పారేయండి అన్నారు. ఇక ఎందుకు పనికిరాడు, ఎందుకంటే 70+ బర్నింగ్స్తో ఉన్నవాడు బ్రతకడం కష్టం. కానీ తండ్రి అతన్ని బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. నేను దీని విషయం మన ఇదే క్లాసులో చెప్పాను. తండ్రి ఎవరిని ఎంతకాలం బ్రతికించాలనో అంతకాలం బ్రతికిస్తాడు. ఎందుకనగా తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో పాతాళము యొక్కయు మరణము యొక్కయు
తాళం చెవి నా దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు. కనుక నువ్వు నూనెలో వెయ్యి, ఇంకెక్కడైనా విసిరేయి. అతనిని తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలి? యేసయ్య తీసుకోవాలి, ఇంకెవరి వల్ల కాదు. కనుక యేసయ్య రక్షించుకున్నాడు. ఎందుకనగా ఈ నిత్య రాజ్య సువార్తను మనకు అనుగ్రహించడానికి యేసయ్య అతన్ని రక్షించాడు. హల్లెలూయా. మరి ఈనాడు మనము కూడా ఈ మాటలను దృష్టి ఉంచుకొని యేసయ్యను దగ్గరగా ఆనుకొని హత్తుకొని జీవించినటువంటి యోహాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను శరీరధారిగా ఉన్న యేసయ్యను చూశాడు ఇంత దగ్గరగా. ఆ తర్వాత యేసయ్య చనిపోయి మహిమా శరీరముతో పునరుద్ధానమైన తర్వాత చూశాడు భూమి పైన కదండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో రూపాంతరము చెందిన తర్వాత, మహిమా శరీరము దాల్చిన తర్వాత, మూసిన తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చి, తలుపు మూసినట్టే ఉన్నప్పటికీ యేసయ్య లోపలికి వచ్చి వాళ్ళకి కనపడ్డాడు కదా, అది చూశాడు. ఆ తర్వాత 40 దినములు మరలా తిరిగి వచ్చి యేసయ్య ఇంచుమించు అనేకులకు కనబడి పరలోక రాజ్యమును గురించి వివరించినప్పుడు చూశాడు. అంత మాత్రమే కాక, ఇంతే కాక, పరలోకములోకి వెళ్ళి యేసయ్య యొక్క పర్మనెంట్ గెటప్ను చూశాడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాల తర్వాత నా చదవండి. అక్కడ యేసయ్య యొక్క గెటప్ని దీపస్తంభమును చేరుకొని చదువుతారు ఒకసారి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె నుండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఈ విధంగా వర్ణిస్తూ ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసి డౌన్ పడిపోయాడు, ఇక చూడలేకపోతున్నాడు. అంతవరకు ప్రభువు మహిమ శరీరము దాల్చిన తర్వాత చూశాడు, మానవ శరీరాకారంలో ఉన్నప్పుడు చూశాడు, ఇప్పుడు మహిమాన్వితుడైనటువంటి పరలోకంలో గెటప్లో ఉన్నప్పుడు చూసి చూడలేకపోయాడు. ఈ మూడిటి యొక్క వ్యత్యాసంలో నేను మీకు ముందు చెప్తాను. ఈ 3 రకాలైనటువంటి దర్శనాన్ని ఏ విధంగా చూడగలిగాడు అనగా, ఇక్కడ యేసయ్య కనపరుచుకున్న విధం కనబడుతుంది. మనకు సాక్షాత్కరిస్తాం అంటారు కదా, సాక్షాత్కరించడము, తండ్రి యొక్క ప్రెజెన్స్ మనకు కనపడేటప్పుడు మన కళ్ళు ఎంతవరకు చూడగలవో అంతవరకే తాను తగ్గించుకొని కనపడతాడు. ఈరోజు మనలో ఎవరికైనా కనపడాలి అంటే నీవు చూడగలిగి వినగలిగే స్థితిలోనే వచ్చి కనపడతాడు, మాట్లాడతాడు. ఇది చాలా వరకు మనం అర్థం చేసుకోలేక ఆయన కనపడ్డండి, ఆయన మాట్లాడండి, ఆయన ఎవరు చూడలేరండి, ఇదంతా ఒట్టిదేనండి అనే బోధలు కూడా వచ్చేశాయి, మీకు తెలుసు. కానీ తండ్రి కనపడుతున్నాడు. ఇప్పుడు యేసయ్య పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు 11 మందికి కనపడ్డాడు. ఆ తర్వాత ఇంచుమించు 500 పైచిలుకు అని చెప్పాను మొన్ననే. యెరూషలేములో ఒలీవల కొండ దగ్గర కనపడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు యోహానుకు దర్శనం ఇచ్చినప్పుడు యోహాను చూడలేకపోతున్నాడు. అనగా ఈ 3 గెటప్స్ లో
తేడా మీరు గమనించే ఉంటారు, గమనించాలి అని చెప్తున్నాను. కనుక ఇప్పుడు చెప్పండి, 9వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ నిలిచున్న వారిలో దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచింది ఎవరు? ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పొచ్చు, అతను ఎవరు? యోహాను. యోహాను. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత జరిగిన సంభవాన్ని చెప్తున్నాను. 17వ వచనం చదువుదాం. 9వ అధ్యాయము 17వ వచనం. జనసమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, చాలండి. ఈ ఇన్సిడెంట్ అందరికీ అర్థమైందండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట జాగ్రత్తగా చూడండి, నా మాటలు వినండి. అక్కడ డిస్ప్లే తర్వాత నోట్ చేసుకోండి, అంతవరకే నోట్ చేసుకుంటే చాలు. 9వ అధ్యాయం 17 నుంచి దాదాపుగా 25 వరకు, 26 వరకు, 27 వరకు నోట్ చేయండి. మీరు ఎవరికైనా చదివి ఉంటే మీరు ఇక్కడ చూడవలసిన అవసరం కూడా లేదు. అది ఎక్స్ట్రా బెనిఫిట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వీఆర్ గివింగ్. ఎందుకంటే మీరు దాన్ని చూస్తే నా మాటలు మీరు ఆస్వాదించాలి. ఇక్కడ బైబిల్ స్టడీలో మాటలు బాగా ఆస్వాదించాలండి. ఈ మాటలే మీ హృదయాల్లో రిజిస్టర్ అవ్వాలి. యాక్చువల్గా ఆగి ప్రశ్నలు అడుగుతూ చెప్పడము మంచిది, కానీ నేను సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాను. అందరూ విఘ్నత కలిగిన వారు కనుక అంత అవసరత లేదని నేను త్వరగా ముందుకు వెళుతున్నాను. ఇక్కడకు దెయ్యము పట్టినటువంటి ఒక కుమారుని పట్టుకొని ఒక తండ్రి వచ్చాడు. వచ్చినప్పుడు ముందు ఎవరు చూపించాడు? శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అదే శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యుల వల్ల ఏం కాల, శిష్యులు ఏమి చేయలేకపోయారు. ఇక్కడ నేను ఆగాను. ఇది జరిగేటప్పుడు సేమ్ పరిస్థితి మంది, సేమ్ సిచ్యువేషన్ మంది కూడా. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందో తెలుసా? మార్కు 6:7. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అని పంపించాడా? అధికారం ఇచ్చి. మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మత్తయి సువార్త నో ఐ వాంట్ ఆల్రెడీ. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము. రోగులను స్వస్థపరచుడి. చూడండి, శిష్యులకు ఇచ్చిన అధికారము, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి, దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్పి పంపిస్తున్నాడు. అన్ని అధికారాలు ఇచ్చాడు కదండి. అన్ని అధికారాలు ఇచ్చాడా లేదా? చెప్పండి. మరి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? ఈనాడు మన పరిస్థితి అంతే. మారు మనసు పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, నికార్సుగా యథార్థవంతులుగా జీవిస్తున్నాము. మనకు కూడా కొన్ని తలాంతులు తండ్రి ఇచ్చాడు, కానీ ఏమి చేయలేకపోతున్నాం. ఎందుకని? ఎందుకని? యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసులారా, మన దగ్గర గిఫ్ట్స్ ఉన్నాయి కానీ విశ్వాసం లేదు. నీకే డౌటు. ఏమండి, దెయ్యం పట్టింది, మీరు రండి అంటే పోవడానికి నీకే ఇక్కడ గజ్జుమంటుంది. నీకు అధికారం ఉంది, తండ్రి నీకు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వారందరూ నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారందరికీ కూడా అధికారం ఉంది. అందుకే యేసయ్య మాట పలికాడు,
ఎంతకాలం ఎన్ని పవర్స్ ఇవ్వాలి మీకు? యేసయ్యే ఒక పవర్ ఇస్తే ఆ పవర్ ని వాడుకోలేని స్థితిలో ఉన్న శిష్యులు కనపడుతున్నారు అక్కడ. అల్ప విశ్వాసులారా, ఎంతకాలము నేను మీతో ఉండాలి? ఉంటే మీకు ఆ విశ్వాసం కలుగుతుంది. ఈనాడు మన స్థితి అంత వీక్గా ఉందండి. రియల్ ఐఎమ్ టెలింగ్ యూ. మనము కూడా ఈనాడు ఇప్పుడు చేయలేమంటే మేము కూడా మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నామండి, 22 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అని చేతులు లేపుతున్నాం. కానీ ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నాం. ఎందుకనగా మనలో ఏమి లేదు? విశ్వాసం లేదు. ఉండవలసిన విశ్వాసం లేదు. ఎంత ఉండాలో అంతే. 0 వోల్ట్ బల్బ్ మహా ఉంటే 10 వోల్ట్స్ లేకపోతే 20 వోల్ట్స్, అంతకు మించి లేదు. వీళ్ళంతే ఉన్నారు. అధికారమునిచ్చాడు యేసయ్య. బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డూ ఎనీథింగ్. అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని రమ్మని ఆ తండ్రిని అడిగితే తండ్రి తీసుకొని వచ్చాడు. వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించిన గనుక వాడు నేలపడి నురుగు కార్చు. చూడండి, యేసయ్య మారు మాట్లాడలేదు, ఏమీ అనలేదు, చెయ్యి కూడా మీద పెట్టలేదు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, అంతే డావును పడిపోయాడు. అర్థమవుతుందండి? ఆ పవర్ను మనం డెవలప్ చేసుకోవాలి. ఆ పవర్ని డెవలప్ చేసుకున్న వారు మనలో ఇప్పుడు ఆళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పుకున్న క్యాథరిన్ కుల్మన్ గారు. ఏమోనండి, మీరు ఎక్కడో ఎప్పుడు చూడనటువంటి అమ్మాయి పేరు చెప్తున్నారు. హైదరాబాద్లో ఉన్నారు జాయ్ చెరియన్ గారు. షీఈ్ ఎ కేరళైట్. ఆవిడ నడుస్తున్నా కానీ దెయ్యాలు గడగడలాడతాయి. ఏం లేదండి, విశ్వాసాన్ని నీలో ఉన్న తలాంతులను బలపరుచుకుంటే తండ్రి తక్కిని చూసుకుంటాడు. ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చింది ఏంటనుకుంటున్నారు? తలాంతులే. అప్పుడు 23వ వచనం వాడాడు. 9వ అధ్యాయం 23వ వచనం అన్నాడు, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఇక్కడ కావాల్సింది ఏమిటి? నమ్మకము. చెప్పరేమండి అందరూ? నమ్మకం. మనకి నమ్మకం లేదు. మనం ప్రార్థన చేస్తాం, అమ్మా నా మాట దేవుడు వింటాడా, యేసయ్య వింటాడా, నిజంగానే వింటాడా, నాకు వస్తుందా? ఇది మన నమ్మకం. అందుకే యేసయ్య అంటున్నాడు, నమ్ము, ప్రతి వానికి సమస్తము బాగుపడ్డ తర్వాత ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు మాత్రం అంత నమ్మకం లేదు, మనలాగా అబద్ధికుడైతే కాదు. తండ్రి ఏమంటున్నాడు? 24వ వచనంలో అంటాడు, నాకు అపనమ్మకము కలగకుండుట కూడా నీవే కలగజేయని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఈనాడు ఈ ప్రార్థన నేర్చుకోవడం మంచిది. యేసయ్య నేనైతే ప్రార్థన చేస్తున్నా కానీ నాకు మాత్రం అవిశ్వాసము జాడ్యం పట్టుకొని పీడిస్తుంది కనుక అపనమ్మకాన్ని నన్ను నాలో నుండి తీసివేయమని చేయాలి. అప్పుడు ఈ గద్దింపునకు వీటికి సిగ్గుపడ్డటువంటి శిష్యులు గబగబ పరిగెత్తుకొచ్చారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక పరిగెత్తుకొచ్చి యేసయ్యని అడిగారు, యేసయ్య మరి మేము ఎందుకు చేయలేకపోయాం? నువ్వు మాకు ఇచ్చావు, పవర్స్ ఇచ్చావు, మీ వెనక తిరుగుతున్నాం, మీరు చేస్తున్నది చూస్తున్నాం, కానీ ఎందుకో మాకు జరగటం లేదు. అప్పుడు 29వ వచనం వాడాడు. అందుకు ఆయన ప్రార్థన వలననే అనగా ఉపవాసము వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమైన వారితో చెప్పాను. ఇప్పుడు యేసయ్య స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, అందరూ వినండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, కొంచెం మిమ్మల్ని లోతులోనికి తీసుకెళ్తాను. దేని వలనట? ఇది ప్రార్థన వలన. యేసయ్య చెప్తున్నాడు, నీకు తలాంతులు ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి, నా పవర్స్ మీకు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, కానీ మీలో ఉన్న లోపం ఏమిటంటే ప్రార్థన లేదు. ఒకవేళ చేసిన వీక్ ప్రేయర్స్, ఇక నేను ప్రతిసారి చెప్పి 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 నాకే సిగ్గేస్తుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అయ్యేసరికి ఎక్కడ లేని ఇక అన్నీ వచ్చేస్తాయి. 20 దాటనీయం.
అయిపోయిన తర్వాత ఇక బయట మనం మాట్లాడేది అవి లేవు, ఇవి లేవు, ఏవీ లేవు. ఇంకేముంటాయి? 15 నిమిషాలు 20 నిమిషాల ప్రేయర్స్కి యేసయ్య ఒకటే మాట అంటున్నాడు. నా బైబిల్ స్టడీలో కూడా ప్రే వెల్ అనే ఒక మూల స్టోన్ పెట్టాను. రీడ్ వెల్, ప్రే వెల్, సబ్మిట్ వెల్. ప్రే వెల్, ప్రార్థన. ఏం కావాలండి? ప్రార్థన. చాలా వరకు అనుకున్నారు, ఏంటో ప్రార్థన ప్రార్థన అంటున్నారు కానీ అసలు ప్రార్థన అంత అవసరమా? నన్ను కొందరు క్వశ్చన్స్ కూడా వేశారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో చదవనక్కర్లేదు. మీరు ఏకాంతంగా ప్రార్థన చేయమని యేసయ్య చెప్పిన మాట బాగానే ఉంది, కానీ మన విషయాలన్నీ యేసయ్యకి తెలుసు కదా. అన్ని యేసయ్యకి తెలుసు కదా. మళ్ళీ నేను ప్రార్థన చేయడం దేనికంటే చివరికి అడగడం కూడా కష్టంగా ఉంది. ప్రార్థన అనగా అర్థం ఏంటండి? అడగడమే కదా. అడగడం కూడా కష్టంగా ఉండి ప్రశ్నలు ఇలా వేస్తున్నారు. యేసయ్యకి అన్నీ తెలుసు కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? చేయకు. ప్రార్థన అక్కర్లేదనే గుంపు కొన్ని డాక్టరీన్సే వచ్చాయి, నేను పేర్లు చెప్పను. ప్రార్థన చేయవలసిన అవసరము లేదు. జాగ్రత్తగా వినాలి. ఆన్లైన్లో వీక్షకులు కూడా వినాలి. ఇక్కడి నుంచి నేను లోతులో చెప్తున్నాను. ఈ ప్రార్థన అనే మాట కొత్త నిబంధన కాలములో యేసయ్య చెప్పిన మాట కాదు. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనములోనే ప్రార్థన చేయడము ఎప్పుడు ఆరంభమైంది? షేతు పుట్టినప్పుడు. ఎవరి కాలంలో అయింది? ఎనోష కాలంలో ఆరంభమైంది. ఆదామునకు ఎనోష 3వ జనరేషన్ అనగా మనమడు. ఏమండి? షేతు యొక్క కుమారుడు, మనమడు. మనమని కాలంలోనే ప్రార్థన చేయడం ఆరంభమైంది. జాగ్రత్తగా వినండి. ఈ ప్రార్థనలో ఎంతో నిగూఢమైన శక్తి దాగి ఉన్నదన్న సంగతిని మర్చిపోకండి. ప్రార్థన అంటే ఏదో సింపుల్గా 4 మాటలు చెప్పడం అనుకుంటున్నామేమో కానీ నీ ప్రార్థనలో ఒక నిగూఢమైన శక్తి ఉన్నది. పవర్ఫుల్ టూల్. ఇంతకీ ఈ ప్రార్థన ఎందుకు అవసరమైనదనగా కొంచెం వెనక్కెళ్తాను. ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు ఏదైనా వనములో ప్రతి నిత్యము ప్రతిరోజు సాయంకాలమున తండ్రి అయిన దేవుని యొక్క చేతులు పట్టుకొని నడిచిన వాళ్ళు. ఏమండి? చేతులు పట్టుకొని నడిచిన వాళ్ళు ఆదాము హవ్వలు. ఎప్పుడైతే వారు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి ఏదైతే తినొద్దన్న పండుని తినేశారో అప్పుడు తండ్రికి కోపం వచ్చింది. అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఏదైనా వనములో నుంచి బయటకు వెళ్ళగొట్టేశాడు. బయటకు వచ్చారు. బయటికి పంపించి జీవవృక్ష ఫలముల చెట్టుకి కెరూబులను కూడా ఏర్పాటు చేశాడు. పొరపాటున ఎప్పుడైనా గబాలను వెనక్కి వచ్చి మళ్ళీ తీసి తింటారు, ఎందుకంటే రూట్ వీళ్ళకి బాగా తెలుసు కనుక. ఒకవేళ పొరపాటున తిన్నట్లయితే ఇదే పాప స్థితిలో పాపి చిరాయులాగా బతుకుతారని తండ్రికి తెలుసు కనుక మళ్ళీ వెనక్కి రాకుండా కావలి పెట్టేశాడు. వీరు బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఆదాము హవ్వలకు దేవునితో సత్సంబంధాలు తెగిపోయాయి. మీరు బైబిల్ భూతద్దం పెట్టి చూడండి. ఆదాము హవ్వలు యెహోవా తండ్రిని ఎప్పుడూ చూడలేదు. ఇంకెక్కడ చూశారు?
బయటకు వచ్చారు అంతే. బయటకు రావడం అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇక మనకున్న ప్రాబ్లమ్స్కి డబుల్ అయిపోయినాయి వాళ్ళకి. పిల్లలు అంతకుముందు ఏ పండు కనపడితే ఆ పండు తెంపుకొని తినేవాళ్ళు. ఇప్పుడు పండు అంత ఈజీగా దొరకట్లా. ఒకవేళ దున్ని ఏదైనా వేసినా పండట్లా. అకాల వర్షాలు, తుఫాన్లు, ఉండటానికి నీడ లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, పిల్లల మీద పిల్లలు పుడుతున్నారు. ఆదామవ్వలకు ఆ పిల్లలకు ఆలన పోషణ లేదు, ఏమండి, పాలు లేవు, ఏమీ లేవు, దుఃఖము, పైపెచ్చు రోగాలు, జబ్బులు. అర్థమవుతుందండి? రోగాలు, జబ్బులు. అప్పుడు ఇద్దరు గుర్తుకొచ్చింది, అబ్బా ఒక చిన్న తప్పు చేసి తండ్రిని మొత్తం పోగొట్టేసుకున్నామని. తనకు పిల్లలు పుడుతూనే ఉన్నారు. షేతు పుట్టాడు కదా 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో. షేతు పుట్టిన తర్వాత ఆ షేతుకు కూడా పిల్లోడు పుట్టాడు. అతని పేరు ఏం పేరు? ఎనోష. వీళ్ళు బ్రతికే ఉన్నారు. ఎనోష అన్నాడు, తాత తాత. అప్పుడు నా దగ్గర హ్యాండ్ బాబు వచ్చినట్టు, ఏంటి తాత ఈ పరిస్థితి అంటే, బాబు ఆవిడా చక్కగా చేతులు పట్టుకొని తిరిగేవాళ్ళం, బుద్ధి తక్కువై 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ప్రకారంగా చిన్న ఆజ్ఞను అతిక్రమించి మేము ఈ గతికి వచ్చాము. కానీ లోన ఆయనతో మాట్లాడాలని నాకు బాగా బలంగానే ఉంది కోరిక అని చెప్పబట్టే ఆ 3వ జనరేషన్లో ఉన్నటువంటి ఎనోష తండ్రితో మాట్లాడట కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టండి. ఎందుకు ఎనోష నమ్మాడనగా, ఆదాము అవ్వలకు తండ్రి లేడు, ఆయన కనపడడు అనే స్థితి అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు అంతవరకు 100 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు మనకంటే అన్ని డౌట్లు అనుకోండి. దేవుడు లేడు బ్రదర్ అని చెప్పి పెద్ద గుంపే ఉంది, పెద్ద పెద్ద సిద్ధాంతాలు రాసుకున్నాం, పెద్ద పెద్ద వద్దులే పేరు ఎందుకు చెప్పడం వదిలేస్తున్నాను. సిద్ధాంతాలు వచ్చాయి కదండి. కమ్యూనిజం అలానే వచ్చింది. దేవుడు లేడనే వాడు బయలుదేరారు కదా. కీర్తనలు 14లో 10వ కీర్తన 4వ వచనంలో దేవుడు లేడనే జనాంగం బయలుదేరింది. కీర్తనలు 14వ అధ్యాయం 1వ వచనంలో. కనుక ఆ రోజులలో కూడా దేవుడు లేడు అనే జనాంగం లేరు. ఎందుకనక మేము కన్నులారా చూశాము, చేయి పట్టుకొని తిరిగాము, మాట్లాడాము. అసలు సాయంత్రం అయితే దిగి వచ్చేవాడు, అంత ప్రేమ గలవాడురా అని చెప్పబట్టే ఎనోష ప్రార్థన చేయాలనే ఆలోచనకు వచ్చాడు. అర్థమైందండి? ఇప్పుడు ప్రార్థన అందుకు ఆరంభమైంది. తాతయ్య నానమ్మల మాటలు విని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. కనుక మన పిల్లలకు ప్రార్థనను నేర్పాలి. ఆయన నేర్పిన ప్రార్థన మాట్లాడండి రా బాబు. తండ్రి మాట్లాడుతారు. చాలా జాలి కలిగిన వాడు. సాయంత్రం రావడంతో ఆదామా ఎక్కడ, హవ్వా ఎక్కడ అని పిలిచేవాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఎక్కడ అని పిలిచేవాడు. ఈనాడు మేమే పోగొట్టుకున్నాం. అట్లా తాత అని చెప్పి ప్రార్థన మొదలుపెట్టారు. ఆ తర్వాత చూడండి, వాళ్ళ పిల్లలు పుడుతూనే ఉన్నారు. 7వ వాడు ఎవరండి? 7వ వాడు ఆదాము తర్వాత 7వ వాడు హానోకు అయితే ఎనోష కంటే 2 అడుగులు ముందుకెళ్ళాడు. హానోకు కూడా ఆ తాత ఒళ్ళో పెరిగిన వాడే. తాత ఇంకా బ్రతికే ఉన్నాడు. తాతయ్య అంటారే చాలా మంచోట అని చెప్తుంటే విని 65 సంవత్సరాలు మామూలు స్థితిలో బ్రతికినటువంటి హానోకు 300 ఏళ్ళు తండ్రితో ప్రార్థన చేయడం కాదండి, మాట్లాడి నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజులలో మనకి యేసయ్య మీరు ప్రార్థించండి, మీ పక్కన నిలబడతారు, మీరు ప్రార్థించండి, మీ కన్నీరు తుడుస్తాడు, మీరు ప్రార్థించండి, మీ మధ్యలో ఉంటారు, నా మాట అంటే అసలు లేడండి, ఆయన దేవుడు కాదండి, ఆయన ఎవరోనండి అనే రోజులు వచ్చాయి ఇప్పుడు. కానీ వాళ్ళు చూడంతా తాత మాట నమ్మారు. ఎనోష ఎవరు మాట నమ్మారండి? హానోకు ఎవరు మాట నమ్మారండి? తాత మాట. మరి తక్కినోడి మధ్యలో వాళ్ళు ఏమయ్యారండి? మరి వాళ్ళు అంత గట్టిగా ఎందుకు నిలబడలేకపోయారండి? మన బాపతండి.
969 సంవత్సరాలు బతికిన మెతుషెల కూడా మన బాపతే. 777 సంవత్సరాలు బతికినటువంటి లెమకు కూడా మన బాపతే. 962 సంవత్సరాలు బ్రతికిన ఎరదు కూడా మన బాపతే. అందుకే అందరు రారు. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వాళ్ళే వస్తారు. ప్రార్థన చేస్తే అసలు తండ్రికి ఏంటి తెలుసా, తన పిల్లలంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు మోకాళ్ళు అని ప్రభువా దేవా అంటారా అని ఎదురు చూస్తూ ఉంటాడు పై నుండి కిందకి. కీర్తన 33:13 ప్రకారంగా మనం ఎప్పుడు అడుగుతామా అని తన చెవులు రిక్కించి వింటూ ఉంటాడు. 1 పేతురు పత్రిక 3:12 ప్రకారంగా. కానీ మనం ప్రార్థనే చేయం. ఆయన చెవులు మన ప్రార్థనల వైపే ఉంటుంది, ఆయన కన్నులు మన వైపే ఉంటుంది, కానీ పట్టించుకోం. అంత మంచి తండ్రి మనకున్నాడు. ఆ ప్రార్థన చేయడం మానేశాం. సువార్తలో మారు మనసు బాప్తీసం ఎంత ముఖ్యమో, ప్రార్థన కూడా అంతే ముఖ్యమన్న సంగతిని మర్చిపోవద్దు. ప్రార్థన కూడా అంతే ముఖ్యం. అదేంటండి, జీవవృక్ష ఫలముల చెట్టు తినకుండా బయటికి నెట్టేశాడు కదా. నెట్టేసిన మాట వాస్తవమే, ఎందుకంటే వారు ఏ స్థితిలో ఉన్నారు. అదే తండ్రి ఏమన్నాడు ప్రకటన గ్రంథం 2:7 నేనే ఇస్తానంటున్నాడు. చూసారా, నేను ఒళ్ళో కూర్చుండబెట్టి తినబెడతానంటున్నాడు. చెప్పరేమండి, వద్దని వెళ్ళగొట్టినటువంటి తండ్రి నా ఒళ్ళో కూర్చుండబెట్టి తినబెడతానంటున్నాడు. జయించు వానిని దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అప్పుడేం వెళ్ళగొట్టాడు కదా, ఇప్పుడు నేనే అలా చేస్తాను. మన కొరకు మన పరలోక పట్టణములో 22వ అధ్యాయంలో ఉంది కదా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో జీవవృక్ష ఫలముల చెట్టునే ఉంచి మన చేత భుజింప చేయనిస్తా అంటున్నాడు. ఏదైతే తండ్రి మన కొరకు సిద్ధపరిచాడో అవన్నీ కూడా మనకు అనుగ్రహించాలని తండ్రి సిద్ధంగా ఉన్నాడు. ఉన్నాడా లేడా చెప్పండి, ఉన్నాడు. మరి మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, శారీరక రుగ్మతలు ఉన్నాయి, ఇనపుగా మన పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కానీ మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం చెప్పండి, ఎంతవరకు చేస్తున్నాం? చేయలేకపోతున్నాం. ఎందుకు? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపము చేయడము, నిర్లక్ష్య వైఖరి మన జీవిత విధానము సర్వసాధారణం. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. రెక్టిఫై చేసుకోవడము, సరిదిద్దుకోవడము, సరైన మార్గంలో నడవడము తండ్రి కోరుకుంటున్నాడు. మోషే కూడా ఏం చేశాడండి? తప్పు చేశాడు. మీకు తెలుసు, ఏది చేయమంటే అది చేయలేకపోయాడు. అందుకు తండ్రి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు మోషేని, నీవు కనానులోనికి ప్రవేశించవు, అక్కడి దాకా కనానుకు రావు, ఇక్కడనే ఆగిపోతావని చెప్పాడా లేదా? చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో స్పష్టంగా లిఖించబడి ఉన్నది. ఆయనే రాసుకున్నాడు నన్ను వద్దన్నాడని. కానీ అదే యేసయ్య అదే మోషేని తీసుకొని రూపాంతర కొండ దర్శనములో మత్తయి సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాల్లో కనపడ్డాడా లేదా? ఏలియా, మోషే, యేసయ్య. లూకా సువార్త 9వ అధ్యాయం 30వ వచనంలో ఏ కనానైతే నువ్వు చూడవన్నావో ఆ కనానులోనికి తీసుకొని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకన్నా తెలుసా? మోషే చేసిన ప్రైజ్ అండ్ వర్షిప్. హల్లెలూయా. మోషే చేసిన ప్రార్థన, తనకు తానుగా ప్రార్థన చేయకుండా ఈనాడు చాలా వరకు మనకు ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్స్ లో వారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు, ప్రతి వారము. తండ్రికి ఇష్టమైనది ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము
19వ వచనము. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థంగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. ఇప్పుడు ఒక కీర్తనను రాసి మోషే 40 లక్షల ప్రజకు నేర్పుతున్నాడు. ఎన్ని లక్షలండి? దాదాపు 40. ఒక కీర్తన. ఆ కీర్తన మీరు 33వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది, తర్వాత చదువుకోండి. మరి మనము రక్షణ పొందిన మనము ఎంతమందికి నేర్పుతున్నాము? మనము ప్రార్థన చెయ్యము, ప్రైజ్ అండ్ వర్షిప్ను కూడా నేర్పము, కీర్తించడం నేర్పము, ప్రైజ్ చేయడం నేర్పము, ప్రార్థించడం నేర్పము, పాటలు నేర్పము. ఒకవేళ నీవు నేర్పినట్లయితే తండ్రి యొక్క ప్రణాళిక ఏమిటనగా మనము మారాలి, మన జనాంగమును మార్చాలి. ఇప్పుడు యోహాను అదే చేశాడు, అదే చూపిస్తున్నాడు. మోషే కూడా తప్పు చేశాడు. చూడండి, నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే ద్వితీయోపదేశకాండం ఎన్ని అధ్యాయాలు? 34. 34 అధ్యాయాలు. 34 అధ్యాయాలను ఒకే ఒక నెలలో చెప్పాలి ఆయన. మీరు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదివినప్పుడు అక్కడ ఆయన 40వ సంవత్సరము 11వ నెల చివరంటే 12వ నెల 1వ తారీఖు నాడు మొదలు పెట్టాడు. ఆ 12 అయిపోయిందంటే ఆయన చనిపోతాడు. అర్థమైందండి? ఓన్లీ 1 month టెన్యూర్. ఒక నెలకు నువ్వు చచ్చిపోతావని తెలిసిన వాడు 34 అధ్యాయాలు రాయడమే కాకుండా ఎంత దిగమింగుకొని ఒక కీర్తన తాను తయారయ్యి ఆ కీర్తన వారికి నేర్పి వారందరి చేత కంఠోపాఠం చేయించి ఆ తర్వాత చనిపోయాడు. 34వ అధ్యాయం 5వ వచనంలో చనిపోతాడు. మరి మనం, నాకు ఇదే స్ఫూర్తి. నేను కూడా ఎక్కువ కాలం ఉండను అన్న సంగతి నాకు తెలుసు. ఐ నో ప్రిటీ వెల్. నాకు ఒకటే, నాకున్న ఏమాత్రం ఈ చిన్ని జ్ఞానమును అందరికీ చెప్పి చచ్చిపోవాలి. అందుకే త్వరగా ప్రకటన గ్రంథాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఆగస్టు 5 నుంచి. వినేవాళ్ళు వింటారు. ఈ కీర్తన నేర్పడం వల్ల వాళ్ళు మనమైతే ఏమంటామండి, వీళ్ళు నేర్చుకొని ఉత్తరిస్తారా అని. తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ కీర్తన వీళ్ళు నేర్చుకోవడమే కాక వీళ్ళ పిల్లలకి నేర్పాలని, పిల్లలు నేర్చుకోవాలని. పిల్లలు ఈనాడు చూడండి, అదిగో మన ఎదురుగా పాప కరుణ ఉంది, రంజిత ఉంది, బుడ్డోళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళకి మనం నేర్పుతున్నాం. వాళ్ళ పిల్లలకి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇది మీ పిల్లలకు, ఆ పిల్లలు వారి పిల్లలకు, వారి పిల్లలకు నేర్పాలి. నేర్పడం వల్ల ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనము. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చూడండి, నేను మధ్యలో ఎంటర్ అయ్యాను. 3 నుంచి చదవాలి, సమయాన్ని చూసుకొని ముందుకెళ్ళాను. ఇక్కడ దేవుని సముఖంలో కొన్ని ఆత్మలు కనపడుతున్నాయి. ఆత్మలలో కొందరు మోషే కీర్తన పాడుతున్నారు. ఎంతమందికి అర్థమైందండి? మోషే కీర్తన అనగా ఏ కీర్తన అండి వాళ్ళు పాడేది? ఇప్పుడే చెప్పారు కదండి, 33వ కీర్తన పాడుతున్నారంటే వాళ్ళ కీర్తన నేర్చుకున్న తర్వాత చనిపోయిన వారు పరలోకంలో యేసయ్య ముందు. ఇప్పుడు మోషే పడ్డ శ్రమ ఏమైనా వృధా అయిందా? ఆ తర్వాత గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. అనగా యేసయ్య కాలములో కీర్తన నేర్చుకున్న మన జనరేషన్స్ లో వాళ్ళు పాడుతున్నారు, మోషే జనరేషన్స్ లో వాళ్ళు పాడుతున్నారు. అనగా వాళ్ళు ఎంత ధన్యులండి. అర్థమవుతుందండి అందరికీ?
మనం మన పిల్లలు నేర్పుతున్నామా? సెల్ ఫోన్ ఇచ్చి కూర్చోబెడుతున్నామా? టీవీలు చూపిస్తున్నామా? ఆలోచించండి. గొర్రెపిల్ల కీర్తనయు మోషే కీర్తనయు పరలోకములో రికార్డు చేస్తున్నాడు. ప్రార్థన ప్రార్థన ఎనోష కాలంలో ఆరంభమైంది. ఆ తర్వాత హానోకు కాలంలో, మరి ఇక మీకు తెలుసు 365 years బ్రతికి. ప్రార్థన అంటే చాలు. ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం, వాళ్ళు చేశారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనకే తెలియదు. ఏదో ఒక ఆల్ నైట్లో కూర్చుంటారు, అది దానికి 3 సెషన్లు, 3 సార్లు 2 కాఫీలు, 1 టీ, స్నాక్స్, అప్పటికి 3వసారికి నిద్ర వస్తూనే ఉంటుంది. వారికి 100% నమ్మకం ఉంది. దేవుడు ఉన్నాడన్న సంగతి ఆదాము మొదలుకొని అందరికీ నమ్మకం ఉంది. యేసయ్య వచ్చి వెళ్ళిపోయిన మన జనరేషన్స్కే నమ్మకం లేదు. ఇప్పటికి డిబేట్ పెట్టుకుంటున్నాం, యేసయ్య దేవుడా కాదా అని. అనేక మార్లు చెప్పాను నేను. వారికి ఆ డిబేట్లు అక్కర్లేదు, నమ్మారు. ప్రార్థన అంటే ముందుకు వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో చూడండి, ఒక మంచి వాడిని వెతుక్కున్నాడు. అతని పేరేమిటి? నోవాహు కదా. ఆదికాండం 6:9, ఆదికాండం 7:1 నోవాహు వంటి నీతిమంతుడును నేను కనుగొంటిని అన్నాడు. మరి మనలో ఆ నీతి లేదా అనేగా అర్థం. నోవాహుతో నిబంధన చేయవలసిన స్థితికి ఆయన ఎదిగాడు. ఆ తర్వాత అబ్రహాము, ఇంకా త్వరగా వెళ్తున్నాను. అబ్రహాము ఎక్కడనో పెద్దనరాము ఊరు అనే పట్టణంలో బాబిలోనియన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అబ్రహామును పిలిచాడు, వచ్చాడు. అబ్రహామా, నువ్వు నా మాట విని రమ్మంటే వచ్చాడు. వచ్చిన వెంటనే చెప్పాడు, నువ్వు నాకు ప్రార్థన చేయమని చెప్పలే కదా. ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడ? ఆదికాండము 12:8 చూడండి. ఆయన బలిపీఠము కట్టి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎవరు? అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాం. ఎలియాజరు అన్యుడు, ఇస్సాకు భార్యను తెమ్మని అబ్రహాం పంపిస్తే ఆయన ప్రార్థనతోనే వెళ్ళాడు, ప్రార్థనతోనే వచ్చాడు. ఒక అన్యుడు ప్రార్థన మీద ఉన్న రెస్పెక్ట్, ఇంట్రెస్ట్, విశ్వాసం మనకు లేదు. ఇస్సాకు ఇక పెళ్లి ఇంకా కాసేపట్ట జరుగుతుందంటే ఆయన ప్రార్థన చేయడానికి పోయినవాడు. మనమైతే పెళ్లి కూతురు చూడడానికి పెడతాం, అవసరమైతే సామానంతా దించుతాం. ఆత్రం అటువంటిది. కానీ ఇస్సాకు ప్రార్థనకి వెళ్ళాడు. ఆ తర్వాత అదే ఇస్సాకు పిల్లలు లేకపోతే పిల్లల కొరకు ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ఆదికాండం 25:20 అనుకుంటా. వారికి సంతు లేకపోయినందున ప్రార్థన చేశాడు సంతానము కొరకు. ఆ తర్వాత సంతానము కలిగింది. ఎవరు? 2 కవలలు ఉన్నారని తెలిసి ఆ కడుపులో గడిబిడి జరుగుతుందని చెప్పి రిబ్కా ఏం చేసింది? ప్రార్థన చేసింది. రిబ్కా కూడా ఏం చేసిందండి? ఆహా, ఆదికాండం 25:21-22 ఉంటుంది. అదే మనమైతే నర్సుని అడుగుతాం, ఏమిటోనమ్మా గడిబిడిగా ఉంది, లేకపోతే మా ఆయన్ని బిలువు, ఆయనతో చెప్తా, లేకపోతే ఆ హాస్పిటల్ అంతా గడిబిడి చేసేస్తా. కానీ ఇక్కడ ఏం చేశారండి? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. అబ్రహాం మాట్లాడితే ప్రార్థన చేస్తున్నాడు.
అసలు అబ్రహాంకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మనకున్న ప్రాబ్లమ్స్ పోలిస్తే? జాగ్రత్తగా కూర్చొని చదవండి. మనకున్న ప్రాబ్లమ్స్ అబ్రహాంకి లేనే లేవు. ఆయన ధనవంతుడు అయ్యాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం చూడండి, 34వ వచనం చూడండి. ఆయన ధనవంతుడు, ఆయన వందే ఆరోహణ ఉన్నారు. ఒక పక్క తమ్ముడు లాంటి అన్న కొడుకున్నాడు, మంచి భార్య, దాసదాసీలు, బాగానే ఉంది. కానీ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మనం ప్రార్థన చేయం. అన్ని ప్రాబ్లమ్సే మనకి. మనకున్న ప్రాబ్లమ్స్ అలనాడు అబ్రహాముకి లేవు, ఎవరికి లేవని చెప్పచ్చు. మనకి చచ్చాని ప్రాబ్లమ్స్. అసలు యాకోబు కాదు ఆల్ నైట్ ప్రేయర్ చేయాల్సింది మనం. యాకోబు చేశాడు. ఆదికాండం 32 అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో. ఎందుకనగా తనకున్న చిన్న విషయమైన ఆల్ నైట్ ప్రేయర్ చేసి, ప్రభువా దేవా నువ్వు నన్ను కనికరించు, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మనం చెయ్యం. ప్రార్థన ఎప్పుడైతే అబ్రహాం చేయడం మొదలుపెట్టాడో అబ్రహాంకు ఒక ప్రమోషన్ ఇచ్చాడు. ఏమని? ప్రవక్తవని. ఫస్ట్ ప్రాఫిట్ ఎవరు తెలుసా? మనకి తెలిసి అబ్రహాము. ఆదికాండం 20 అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 20 అధ్యాయం 7వ వచనంలో మొట్టమొదటి నా ప్రవక్త ఎవరో కాదు, అబ్రహాం అని చెప్పాడు దేవుడు. ఎవరికి? ఒక రాజుకి. గెరారు రాజు అయినటువంటి, ఫిలిస్తీయుల రాజు అయినటువంటి అబీమెలెకు చెప్పాడు, ఓ రాజా నీ దగ్గరనే ఉన్నాడు, ఎవరో కాదు నా ప్రాఫిట్ అన్నాడు, నా ప్రవక్త. అయ్యా నాకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేకపోతే అబ్రహాం దగ్గరికి వెళ్ళు, అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తే నీకు పిల్లలు పుడతారని చెప్పాడు. అబ్రహాము తన కొరకు ప్రార్థన చేయట్లా. ఇప్పుడు ఎవరి కొరకు చేస్తున్నాడు చెప్పరేమండి? ఇప్పుడు మనోడు ఉదయం కాలం ఉన్న ఉమెన్ ఫెలోషిప్ వీళ్ళందరూ ఎవరి కొరకు చేస్తున్నారు? మననే ఆల్ నైట్ చేశారు, 24/7. ఎవరి కొరకు చేశారు? 24 గంటలు చేశారు, ఉదయం 5 నుంచి 12. ఎవరి కొరకు చేశాము? అందరి కొరకు చేస్తున్నాం. కనుక తండ్రికి ఇష్టమైన యాగం ఏమిటి? ప్రార్థన. ఇంకొకరి కొరకు ప్రార్థన చేయడం. అప్పటికి అబ్రహాంకి అసలు పిల్లలే లేరు. అబ్రహాముకి దేవుడు చెప్పాక ఆ రాజు వచ్చి, అయ్యా అబ్రహామా, నా రాణివాసములో నా రాణులకు కానీ మా కోటలో ఎవ్వరికి కూడా పిల్లలు లేకుండా మూసిపారేశాడు తండ్రి, నువ్వు ప్రార్థన చేయమని చెప్తే అప్పుడు ప్రార్థన చేశాడు. 20 అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది ఆదికాండము. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. చూడండి, వారు పిల్లలు కనిరి. అబ్రహాము ప్రార్థన చేయగా ఓపెన్ అయింది. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రేయర్ రిక్వెస్ట్ ఎందుకు పెట్టుకుంటున్నామో అర్థమైందండి? అందరికీ అర్థమవుతుందా? ప్లీజ్ 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 ప్లీజ్, మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని ఎందుకు అడుగుతున్నారు? అందరూ మీ ప్రార్థనలో ఏ ఒక్కరైనా అబ్రహాం లాంటి వాళ్ళు ఉన్నారని, ఉంటారని, ఆ ప్రార్థన నేను ఆలకిస్తానని, వారికి నేను కావలసింది ఇస్తానని. ఇక్కడ గెరారు రాజుకి అబ్రహాం ప్రార్థన చేస్తే పిల్లలు కలిగారని లేఖనం చెప్తుంది. అంత మాత్రమే కాదు, లోతు గురించి కూడా ప్రయాసపడింది ఎవరు చెప్పరు? అబ్రహామే. ఆదికాండము 18వ అధ్యాయం 17 నుంచి 33 వచనాల వరకు తర్వాత చదవండి. అయ్యా దేవా, లోతు ఉన్న ప్రదేశమును మీరు శిక్షించడానికి పంపించారు కదా, ఎలాగూ వాళ్ళు శిక్షకు పాత్రలే, దట్ ఐ నో. కానీ అక్కడ నా అన్న కుమారుడు అయినటువంటి తమ్ముడు లాంటి వాడు ఉన్నాడు వయసుకి, అతన్ని కాపాడండి కాపాడండి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన ఆలకించే చివరికి ఆయన కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. చూడండి, అబ్రహాము ప్రార్థన ప్రాఫెటిక్ ప్రేయర్స్, ప్రాఫెట్ ప్రేయర్స్ తండ్రి ఎప్పుడు వింటున్నాడు. అందుకని ప్రార్థన అనే అంశంలో ఇంత లోతుగా వెళ్ళి చెప్పడానికి గల కారణం ఏమిటనగా, అదే ప్రార్థన మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం, అసలు పట్టించుకోవడం లేదు.
ప్రార్థన అనే మాటనే మనం పట్టించుకోవడం లేదు. మీరు మాత్రము ప్రార్థన పట్టించుకోండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. మారు మనసు పొంది బాప్తీసం పొందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎఫ్ఎస్సీ 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. చూడండి, ఇది గపాను చదువుతా మనకి ఎవరికి ఎక్కదు. కొంచెం జాగ్రత్తగా చదవండి. ఆయన యందలి విశ్వాసము. ఫస్ట్ కావాల్సింది ఫెయిత్. నీకు విశ్వాసం ఉంటే ధైర్యం ఉంటుంది, నిర్భయమైన మనసు వస్తుంది. అర్థమవుతుందండి అందరికీ? విడమర్చి చెప్తున్నా, యేసయ్య యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీకు ధైర్యం వస్తుంది, నిర్భయమైన ప్రవేశం కలుగుతుంది. అప్పుడు నీ ప్రార్థన ప్రభు సముఖమునకు వెళుతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనములు అందుకే కృపాసనం యొద్దకు మనము బహు ధైర్యముగా వెళ్ళగలుగుతున్నాము. హెబ్రీ 4:16. ఎప్పుడైతే నీకు విశ్వాసము కలుగుతుందో అప్పుడు నీ మాటలు విశ్వాసముతో కూడినవై ప్రార్థన చేయడం మొదలు పెడతావు. అప్పుడు బోల్డ్గా, ధైర్యముగా కృపాసనం యొద్దకు వెళ్ళగలుగుతావు. ధైర్యముతో వెళతావు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము. నేను చదువుతున్నా. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదో శరీర మాలిన్యం తీసివేసే స్నానం వంటిది కాదది. అదేమిటంటే నిర్మలమైన మనస్సాక్షి నుండి వచ్చే ప్రత్యుత్తరమే ఆన్సర్. ఎప్పుడైతే నువ్వు నిజమైన బాప్తిస్మం తీసుకుంటావో నీ హృదయంలో నుండి బోల్డ్నెస్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో కూడా అదే మాట ఉంది చూడండి. హెబ్రీ 10:22. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. 10:22 చదువుతున్నాను చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. చూడండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండి యథార్థమైన హృదయముతో. చూడండి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎన్ని మాటలు చెప్పాలి చెప్పండి. మనకి ఫెయిత్ లేదు, బోల్డ్నెస్ లేదు, నమ్మకం లేదు, ఉదక స్నానం ఏమిటో తెలియదు, ఆత్మక లంగర్ ఏమిటో తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకనగా వాటిని సీరియస్గా మనం చదవము, పట్టించుకోము. ఇప్పుడు అర్థమైందా ప్రార్థన ఎంత అవసరమో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే ఏమీ లేదండి. ఒక రకంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు మంచి మాట గుర్తుకొస్తుంది. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వాల్వింగ్ గాడ్ ఇన్ అవర్ హ్యూమన్ యాక్టివిటీస్. ప్రార్థన అనగా దేవుణ్ణి మనము ప్రాధేయపడుతున్నాము. మాలో, మా కుటుంబాల్లో ఉన్నటువంటి విషయాలలో, ప్రాబ్లమ్స్లో మీరు వచ్చి ఇంటర్ఫియర్ అవ్వండి. మా వల్ల కాదు, మేము చేసుకోలేము, మా ఇంట అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, శాంతి లేదు, సమాధానం లేదు, పిల్లలు వినటం లేదు, పెళ్ళిళ్ళు కావడం లేదు, ఉద్యోగాలు దొరకటం లేదు, స్వస్థతలు జరగటం లేదు, మాకు ఎదుగు బతుకు లేదు. ప్లీజ్ యేసయ్య మా కుటుంబాల్లో ఇంటర్ఫియర్ అవ్వండి, మీరే వచ్చి మా ప్రాబ్లమ్స్ని తీసివేయండి. ఇది ప్రార్థన అంటే. ప్రార్థన ఇస్ నథింగ్ బట్ మేకింగ్ అవర్ సెల్ఫ్స్ టు ఇన్వాల్వ్ హిజ్ ప్రెజెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అంతే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే అంతే.
మరి ఎంతమంది చేస్తున్నారు? పాత వాళ్ళందరూ చేశారు. అసలు ప్రార్థన అంటే తెలియని కాలంలోనే ప్రార్థన చేశారు. ఎక్కడో ఎనోషా కాలము, ఆనోగు కాలము, ఎవరెవరో మోషే కాలము, ఏలియా కాలము, ఇర్మియా కాలము, దెబోరా చెప్పుకుంటూ పోతే ఇక్కడ టైం అంతా పోద్ది. దెబోరా ఎప్పుడు ప్రార్థన చేసేది, గిద్యోను ప్రార్థన చేసేవాడు, యెఫ్తా ప్రార్థన చేసేగా యుద్ధానికి పోయింది. ఎవరు ప్రార్థన చేయలేదండి, మనమే చేయట్లేదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కంటే మన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కనుక ఎనోషాతో ఆరంభమైన ప్రార్థన ప్రభువు మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళేంత వరకు చేయడం అలవాటు చేసుకోండి. హల్లెలూయా. నాకు ఈ పాట అంటే ఇష్టము. కొంచెము ఈ పాట ద్వారా కొంచెము రిలాక్స్గా ఉంటుందని పాడుతున్నాను. దయచేసి మనోడు మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనను ఆ రోజులలో వాళ్ళు కుటుంబ ప్రార్థనలు ఏర్పరచుకున్నారు కనుకనే మనమళ్ళు మనమరాండ్రు అందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. మరి ఈ రోజు మనము కూడా ప్రార్థనలు పిల్లలకు నేర్పాలి. మనము కూడా ప్రార్థన అలవాటు చేసుకోవాలి. అందరినీ నిద్ర లేపుదాం, అందరినీ ప్రార్థించమని చెబుదాం. యేసయ్య అందుకే అన్నాడు, ప్రార్థన చేయండి సమస్తము సాధ్యమే. ఇక్కడ చూడండి, చక్కటి పాట ఒకటి నేను ఎప్పుడు పాడుతుంటాను, మీకు తెలిసిన పాటే అయినా పాడుతున్నాను. మనం కొంచెం రిలాక్స్ అవుదాం. రోజు రోజునా రాజు యేసునే రాగములతోనే నందింపచేతునే ఆ రోజు రోజునా రాజు యేసునే రాగములతోనే రంజింపచేతునే ఆ రోజు రోజునా రాగద్వేషములతోనే రోజులన్నీ గడిపిచి ఆహా ఆహా రాగద్వేషములతోనే రోజులన్నీ గడిపిచి రక్షకాని రాకతో రమ్యమై పోతిని రక్షకాని రాకతో రమ్యమై పోతిని రోజు రోజునా రోజులంతా మారినా రాజ్యమూలే కూలినా రోజులంతా మారినా రాజ్యమూలే కూలినా రాజు యేసు రాగమే రయముగానే పాడేదా రాజు యేసు రాగమే రయముగానే పాడేదా రోజు రోజునా
రాజు యేసు రాకడా రాకముందే నేనిలా ఆహా రాజు యేసు రాకడా రాకముందే నేనిలా రాజు యేసు వార్తనే రేయి పగలు చాటెదా రాజు యేసు వార్తనే రేయి పగలు చాటెదా రోజు రోజునా రాజు యేసునే రాగములతోనే రంజింపచేతునే ఆ రోజు రోజు నా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది. మనం యుగాంతములో ఉన్నాము కనుకనే ప్రకటన గ్రంథమును ధ్యానించాలని ఆయత్తపడుతున్న తరుణములలో ఇంకా ప్రార్థన చేయకుండగా, ఇంకా మారు మనసు పొందకుండగా, ఇంకా బాప్తిస్మము తీసుకుండగా, ఇంకా డిబేట్స్ పెట్టుకుని యేసయ్య దేవుడేనా కాదా, ప్రార్థన చేయొచ్చా చేయకూడదా, ప్రార్థన 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 అని ఆది కాండము 4:26 నుంచి మొదలుపెట్టి చివరి వరకు చేస్తున్నవారు, ప్రకటన గ్రంథములో కూడా ప్రార్థన చేస్తున్నటువంటి గుంపులు మనకు కనబడబోతున్నవి. ఈనాటికి మనకు చలనం లేకుండా జీవిస్తున్నాం. ఇప్పటికీ కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా మనం లేవలేకపోతున్నాం. ఒకవైపు భూమిని చీకటి కమ్ముకుంటూ ఉన్నది, ఒకవైపు మన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఒకవైపు మనల్ని సాతానుడు చితక తొక్కుతూ ఉన్నాడు. ప్రభు మనకిచ్చిన అధికారమును బట్టి తనను ఎక్కడ మనం చితక తొక్కుతామా అని మన పైన విజృంభిస్తున్న తరుణములో నీకున్న ఏకైక ఆయుధమే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన పవర్ఫుల్ టూల్ అది. అటువంటి నీవు చక్కటి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు. పవర్ఫుల్ టూల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. 9వ అధ్యాయంలో ప్రార్థన వలననే ఏదైనా చేయగలమని చెప్పిన మాటలను, అందుకే అక్కడ యోహాన్ అంటాడు, యేసయ్యా యేసయ్యా మేమైతే ఎలాగో చేయలేకపోతున్నాం, ఎవడో నీ పేరు ఎలా కొడుతున్నాడో దెయ్యాలంటే వాడిని ఆపన్న. వీళ్ళ వల్ల కాదు ఏమండి, మన వల్ల కాదు, వాళ్ళని ఆపుతారట. ఎందుకని? వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అసలు శిష్యులు కాని వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అర్థమవుతుందండి? ఈ 12 మంది వల్ల కానిది ఎవరో యేసయ్య నామంలో వెళ్ళగొడుతుంటే వాళ్ళని ఆపుతామంటున్నారు వీళ్ళు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నా నామంలో వాళ్లే వెళ్ళగొడుతుంటే అసలు మీరు సిగ్గుపడవలసింది పోయి ఇంకా ఆపుతారా? మీరు అసలు వెళ్ళగొట్టాలి. మీ వల్ల కాకనే కదా వాళ్ళు అటు ఇటు పరిగెత్తున్నారు. ఈనాడు మన పరిస్థితి అదే కదా. ఏర్పరచబడిన దైవజనులందరూ కూడా కిన్నులై కూర్చొని ఉన్నప్పుడు మరి ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తారు? ఇదే మాటను మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనంలో ఉంది, 38, 39లో. కనుక ప్రియులారా, ప్రార్థన అనే దాన్ని మర్చిపోకండి. ప్రార్థన వలననే సమస్తమును సాధించగలుగుతాం. 9వ అధ్యాయం తర్వాత 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి 10వ అధ్యాయములో వివాహ వ్యవస్థను వివరించాడు. చిన్న పిల్లలను తండ్రి ఏ విధంగా హక్కున చేర్చుకుంటాడో 14వ వచనంలో వివరించాడు. ఆ తర్వాత మీరు ఏదైనాను నిరభ్యంతరంగా చేయండి, అనుమానపడకండి, మీకు అసాధ్యమే కానీ నాకు సమస్తము సాధ్యమే అని 27వ వచనం 10వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు. ఇది మానవులకు అసాధ్యమే కానీ దేవునికి
అసాధ్యమైనది కాదు. మీరు పరిచర్య చేస్తూనే ఉండండి. మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, పరిచర్య చేస్తూనే ఉండండి, ప్రార్థనలు చేస్తూనే ఉండండి. ఇది 27 పుస్తకాల్లో ఉన్న నాకు కనపడిన సూక్తి ఏంటంటే, గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. పదో అధ్యాయం చెప్పింది అది. ఇక 11వ అధ్యాయంలోనికి వస్తున్నాను. 11వ అధ్యాయము 11 నోట్ చేసుకోండి, 12, 13, 14 4 అధ్యాయాలు. 11, 12, 13, 14 ఈ 4 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు లాస్ట్ హోలీ వీక్ యొక్క ప్రోగ్రామ్. అది 6 రోజుల యొక్క యేసయ్య జరిగించిన దినచర్యను రికార్డ్ చేయడం జరిగింది. మీకు 4 సువార్తలలో ఎక్కడ కూడా ఇంత విపులంగా ఎక్కడ రాసి ఉండలేదు. ఏ అధ్యాయంలో ఉంది? 11, 12, 13, 14 6 రోజులు గలిలీ ప్రాంతము నుండి యెరూషలేమునకు వచ్చి 6 రోజులు ఇక్కడనే ఉండి సిలువలో వ్రేలాడి చనిపోయాడు. అద్భుతంగా చెప్పొచ్చు. చాలాసార్లు చెప్పాను, చనిపోతానని తెలిసి వచ్చాడు యేసయ్య. పస్కా పండుగకు 6 రోజుల ముందుగా వచ్చాడు. ఫస్ట్ డే ఏం చేశాడు? సెకండ్ డే ఏం చేశాడు? థర్డ్ డే ఏం చేశాడు? ఫోర్త్ డే ఏం చేశాడు? ఫిఫ్త్ డే ఏం చేశాడు? 6th డే నాడు సిలువలో వ్రేలాడి చనిపోయాడు. ఈ 4 అధ్యాయాల్లో ఎంత చక్కగా రాయడం జరిగిందో. దట్ ఈస్ లాస్ట్ హోలీ వీక్. ఇప్పటికీ చాలా మంది తప్పులు చెప్పుకోవడానికి కారణము సరిగ్గా చదవక. పదిహేనవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పట్టుబడతాడు. 15వ అధ్యాయంలో వారికి చిక్కుతాడు. 4 కోట్లకు 5 సార్లు తిరుగుతాడు. చివరికి సిలువ మీద మరణిస్తాడు. ఎందుకు నేను ముందుకెళ్తున్నానంటే లూకా ఉంది, ఇంకా నాకు యోహాను ఉంది కనుక. ఇప్పుడు మీకు 9 చెప్పాను, 10 చెప్పాను, 11, 12, 13, 14లో లాస్ట్ హోలీ వీక్ని చదవండి. మీరు బాగా మీరు కృషి చేయాలండి, కష్టపడాలండి. స్పూన్ ఫీడింగ్ ఎంతవరకు అండి? నేను వర్స్ట్ వర్క్ చెప్పాలంటే కష్టం కనుక చదవండి. ఇక 16వ అధ్యాయంలోనికి వచ్చాను. 16వ అధ్యాయము 1వ వచనము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆపుదా అక్కడ. ఇది అందరూ విన్నారండి. ఇప్పుడు ఇది నా టైం అయిపోయింది. 1 hour 32 minutes అయింది. అందరు విన్నారా? ఇక్కడికి ఆఫ్ చేస్తానులేండి. అందరు విన్నారా? మళ్ళీ చదవండి ఒకసారి, మరి ఒక్క మారు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. ఇక్కడ 2 మరియలు ఉన్నారు. సరే, వారి గురించి మీరే బాగా చదివి తెలుసుకోండి. సలోమి అనే స్త్రీ ఎవరో కాదు, ఈ యోహాను యాకోబు యొక్క తల్లి. ఓకే, 2 అపోస్తుల కన్న తల్లి. వీళ్ళు ముగ్గురికి యేసయ్య అంటే ఎంత ప్రేమో కనపడుతుంది. ఎందుకనగా యేసయ్య చనిపోయిన తర్వాత నారబట్టలలో చుట్టి అమృత యేసేపును పెద్దలు కలిసి అందులో పెట్టారు కదా, సమాధిలో పెట్టారు కదా, నికోదేము వీళ్ళంతా కలిసి.
కనుక వీళ్ళు కూడా ఏం చేశారట, విశ్రాంతి దినము గడిచిపోగానే, జాగ్రత్తగా వినండి, విశ్రాంతి దినము గడిచిపోగానే అనగా ఆ రోజులలో విశ్రాంతి దినం ఏమిటి చెప్పండి? శనివారం, సబ్బాతు, మనకి తెలిసి సబ్బాతు. ఇప్పుడు ఇక్కడ దీని విషయం మీకు తెలవాలంటే అటు హీబ్రూ డేస్, ఇటు గ్రిగోరియన్ డేస్. హీబ్రూలో 7 రోజులు ఉన్నాయి, గ్రిగోరియన్ క్యాలెండర్ మనం పాటించే క్యాలెండర్లో కూడా 7 రోజులు ఉన్నాయి. ఆదివారము, సోమవారం అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటున్నాం మనం. అక్కడ కూడా 7 రోజులు హీబ్రూ డేస్ ఉన్నాయి. నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. యోమ్ రిషాన్, యోమ్ రిషాన్, యోమ్ రిషాన్, యోమ్ వైఓఎం, యోమ్ షైనీ. యోమ్ అనేది కామన్, రిషాన్ ఒకటి, షైనీ, యోమ్ షిలిషి, షిలిషి, రావి, అన్నిటికి ముందు యోమ్ ఉంటుంది, పరిశుద్ధమైన అని. యోమ్, యోమ్ ఎంతో రాశారండి? యోమ్ రిషాన్, యోమ్ షైనీ, యోమ్ షిలిషి, యోమ్ రావి, యోమ్ హామిషి, 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 తర్వాత యోమ్ సబ్బాత్, సారీ యోమ్ హామిషి, తర్వాత యోమ్ శశి, తర్వాత యోమ్ సబ్బాత్. ఇప్పుడు చదువుతారా ఎవరన్నా? రాసిన వాళ్ళు ఏమైనా చదువుతారా? మళ్ళీ చదువుతున్నాను. యోమ్ అనే మాట కామన్. ఫస్ట్ ఏంటండి? రిషాన్, రీ, నాట్ నీ, RISHON, ఆర్ఐ, రిషాన్, నిషాన్ కాదు, రిషాన్. నిషాన్ మళ్ళీ అది మంత్లోకి వెళ్తుంది. రిషాన్, షైనీ, తర్వాత షిలిషి, రావి, హామి, తర్వాత హామ్షి, ఆ తర్వాత శశి, తర్వాత సబ్బాత్. ఇప్పుడు వాటి వెనక మీరు మన గ్రిగోరియన్ క్యాలెండర్ రాసుకోండి. యోమ్ రిషాన్ దగ్గర ఆదివారం వస్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు అది అలా ఉంచండి, రాసుకోండి. తర్వాత మీరు దాన్ని కొంచెం చదవండి. ఇప్పుడు విశ్రాంతి దినము గడిచిపోగానే అనగా అర్థం ఏమిటి? మీకు అర్థమైన వరకే చెప్పండి. అనగా శనివారం గడిచిపోగానే, అంతే కదా మనం అనుకున్నట్టుగా. మన తెలుగులోకి వస్తే శనివారం గడిచిపోగానే 2 మరియలు, ఒక సలోమి కలిసి వచ్చి ఏం చేశారట? ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొన్నారు. ఆయనకు పూయవలనని చెప్పండి, నా మాటలు వినండి ప్లీజ్. ఒక నిమిషం ఆఫ్ చేయండి, ఎందుకంటే వేసరికి వీళ్ళందరూ అటే చూస్తున్నారు, అటువైపే చూస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ ఆఫ్ చేయండి. రియల్లీ అసలు ఈ సబ్జెక్ట్ మీకు ఇది అర్థం కాకపోతే నేను ఇంతసేపు 10 నిమిషాలు ఇప్పుడు చెప్తాను, లాస్ట్ 10 minutes అది మీకు ఏం అర్థం కాదండి. స్క్రీన్ ఏం అర్థం కాదు మీకు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, మీరందరూ వినండి. ఆ రోజులలో విశ్రాంతి దినం ఏమనుకుంటున్నారు? సబ్బాత్ అనగా శనివారం అనుకుంటున్నారు. ఈ 3 స్త్రీలు వచ్చి విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనుక్కున్నారట. సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటి? అగరు, సాంబ్రాణి, ఏవేవో కొనుక్కున్నారు. ఎలా కొనగలరు? కొంటే ఎప్పుడు కొనాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎప్పుడు కొనాలి? ఎప్పుడు కొనాలి? విశ్రాంతి దినము గడిచిపోయిందంటే శనివారం గడిచిపోవాలి కదా. శనివారం ఎన్ని గంటలకు అయిపోతుంది? ఎన్ని గంటలకు గడిచిపోతుంది? సాయంత్రం 6 కావడంతో శనివారం అయిపోతే ఆదివారం ఎంటర్ అవుతుంది. ఆ రోజులో ఉన్న దాని ప్రకారంగా సాయంత్రం 6 గంటలకు కొనాలి వాళ్ళు. అప్పుడు షాపులు తెరిచి ఉంటాయా? ఆదివారం ఎంట్రీలో ఒకవేళ కొన్నారే అనుకోండి, కొంటే ఎప్పుడు పూద్దామని? ఆదివారం తెల్లవారుదామున పెందల కంటే లేచి అప్పుడు పూద్దామనా వాళ్ళ ఉద్దేశం? సరే, అలా ఉంచుదాం. లేదు, ఒకవేళ విశ్రాంతి దినము ముందే అనగా శుక్రవారం నాడు 3 గంటలకు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోతే 6 గంటల లోపే అక్కడికి వెళ్ళాలి. అప్పటికే సిద్ధపరిచాడు నికోదేమును, అమృత యేసేపును 150 షేర్లు ఏవేవో కొని పెట్టి రాసి పెట్టారు. ఇంకా వీళ్ళు ఇప్పుడు రాసేది ఏమీ లేదు. ఇది బాగా జానించండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు లూకాలోకి వచ్చేసరికి. ఇప్పుడు లూకా సువార్త తీద్దాం.
23వ అధ్యాయము 54వ వచనము నుండి 56 వచనం చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినారంభం కావచ్చును. ఇక్కడ అవుదాం. ఇక్కడ మీకు దొరకాలి. ఆ దినము సిద్ధపరచు దినమట. విశ్రాంతి దిన ఆరంభం కావచ్చు వచ్చిందంటే, విశ్రాంతి దినము ఆరంభం అంటే ఎన్ని గంటలు పోవాలి? 6 రాకమునిపే కొనాలి. ఏసై చనిపోయిందే శుక్రవారం అనుకుంటే 3 గంటలకు ఏసై చనిపోతే 6 గంటల లోపల వాళ్ళు పెట్టారు. 6 గంటల లోపునే వీళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఆరంభం కావచ్చును అనగా శుక్రవారం సాయంత్రమే కొనాలి కదా. ఇప్పుడు చదవండి. ఆ స్త్రీలు తిరిగి వెళ్ళి అప్పుడు అప్పుడు గలిలియ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగున్నదో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. చూడండి ఎట్లుందో. అది విశ్రాంతి దినమున వీళ్ళు తీరిగ్గా కూర్చున్నారు. ఏమి లేదండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ దినము ఇక్కడ మర్మంగా ఉంది. మీరు త్వరగా తెలుసుకుంటే చాలు. శుక్రవారమే చనిపోయి శనివారం నాడు సమాధిలో ఉండి ఆదివారం లేవడం. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో యేసయ్య చెప్పినట్టుగా మీకు ఒక సూచన తెలియజేస్తున్నాను. యోనా 3 దినములు 3 రాత్రింపవళ్ళు ఉన్నాడో, అదేవిధంగా మనిషి కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు అనేది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. చెప్తాను మీకు నేను. 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ విశ్రాంతి దినముల దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. విశ్రాంతి దినము మనకు తెలిసి ఒకటే ఒక్క విశ్రాంతి దినం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం అండి? ఒకటే ఒక్క విశ్రాంతి దినం. అదేమిటి? శనివారము లేక సబ్బాత్. నిజానికి వీరికి 7 పండుగలు ఉన్నాయి. ఎన్ని పండుగలు ఉన్నాయి గుర్తుంది ఎవరికైనా? 7 పండుగలు మిమ్మల్ని కాదు. పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతుకోసు పండుగ, బూరల పండుగ అనగా శృంగదళన పండుగ, ప్రాయచిత్తార్థ పండుగ, పర్ణశాల పండుగ. 7 ఉన్నాయి కదా. 7 పండుగలలో కూడా 2 విశ్రాంతి దినాలు ఉంటాయి. 2. ఎన్ని విశ్రాంతి దినాలు ఉంటాయి? మొదటి దినమున విశ్రాంతి దినమే, 7వ దినమున కూడా విశ్రాంతి దినమే. పర్ణశాల పండుగ కూడా 8. కనుక ఎన్ని విశ్రాంతులు ఉన్నాయి? ఎంతవరకు అర్థమైందండి? బోర్డు ఉంటే బాగుంటుందేమో. సరే, ఎప్పుడేం చెప్తాను. కనుక ప్రతి పండగలో, పెద్ద పండుగలలో 7 రోజులు 8 రోజులు ఉన్న పండుగలలో మొదటి దినము చివరి దినము విశ్రాంతి దినాలు. ఇప్పుడు అర్థమైంది? ఎంతవరకు అర్థమైందా అందరికీ? చేయలేపాలండి అందరు దాదాపు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని చెప్తాను. కనుక ఈ 7 ఒక్కసారి మీరు లేవికాండము 23వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? ఆ నెల 15వ దినమున చూడండి. ఆ నెల, జాగ్రత్తగా అందరూ వినండి. ఆ నెల 15వ అంటే 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. ఓకే. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణం చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. మొదటి దినము విశ్రాంతి, 7వ దినము విశ్రాంతి. ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఏమండి, అర్థమైందా? అర్థమైన వాళ్ళకి మొదటి దినము, 7వ దినం విశ్రాంతి. ఈ పండగ జరుగుతున్న తరుణంలో మధ్యలో ఏదైనా ఒక సబ్బాత్ వస్తే అది మహావిశ్రాంతి దినం అవుతుంది. ఇదైనా అర్థమైందా? ఏమో అందరికి అర్థమైనట్టు కనపట్ల. అర్థమైందండి? అందరికీ అర్థమైందా? బోర్డు నుండి చెప్పేవాడిని అండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందాం.
మొదటి దినమున విశ్రాంతి దినము, 7వ దినమున విశ్రాంతి దినము. ఒకవేళ అబీబ్ నెల 15వ తారీఖు నాడు పస్కా పులియన్ రొట్టెల పండుగ వస్తే, ఆ పులియన్ రొట్టెల పండుగ 15వ తారీఖున బుధవారం వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమైందండి? బుధవారం వచ్చింది అనుకుందాం. బుధవారం నాడు వీళ్ళు ఏం చేయాలి? ఏ పని చేయకూడదు. ఒక మాట చెప్పరండి, ఏ పని చేయకూడదు, బుధవారం చేయకూడదు. తర్వాత గురు, శుక్ర, శనివారం వచ్చింది, శనివారం మహావిశ్రాంతి కనుక అంతకంటే చేయకూడదు. అర్థమైందండి? బుధవారము ఒకవేళ మొదటి దినమైతే బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము విశ్రాంతే, ఆదివారము విశ్రాంతే, తర్వాత సోమవారము విశ్రాంతే, మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ విశ్రాంతి దినమే. మంగళవారము, బుధవారము విశ్రాంతి దినాలు, శనివారము మహావిశ్రాంతి దినము. అనగా ఎన్నో వచ్చే వాళ్ళకి? ఇదే జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన రోజున. అర్థమైందండి? కొంచెం టఫే, నెక్స్ట్ వీక్ చెప్దాం. నెక్స్ట్ వీక్ కాదు కానీ లూకాలో చెప్దాం. నెక్స్ట్ వీక్ మనము 16లోకి వెళ్ళాలి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను నెంబర్ వేసుకుందాం. ఇక్కడ తండ్రితో మనము విన్నవించుకున్నది ఏమిటనగా, ప్రభువా మీరు మాతో మాట్లాడమని అడిగినప్పుడు తండ్రి సంతోషంతో మాట్లాడిన మాటలు ఏమిటనగా, ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూసే వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా చెప్పుతున్నా అన్న మాట అలనాడు వారికిచ్చిన వాగ్దాన ఫలమును పొందుకున్న వారు ఎవరనగా, మొట్టమొదటిగా అపోస్తుడైన యోహాను. అతను దాన్ని 96 క్రీస్తు శకములోనే రాసి పద్మాసు ప్రాంతములో చక్కటి ప్రకటన గ్రంథముగా, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ గా సర్వమానవాళికి అందించడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు అనగా 2000 సంవత్సరాల నుంచి ఆ పుస్తకము, ప్రకటన గ్రంథ పుస్తకము మన దగ్గర ఉన్నది. దాన్ని చదివినప్పుడల్లా మనకి ఏమీ అర్థం కావడం లేదని దిగులు పడ్డాము, భయపడ్డాము. కానీ తండ్రి అంటున్నాడు, అదేమిటో కాదు, మీరు ఉండబోయే లోకమును నేను మొట్టమొదటిగా దాసులకు అనగా నా శిష్యునకు చూపించాను. ఆ శిష్యుడు తన దాసులకు అనగా నా దాసులకు చూపించడానికి రాశాడు. మీరు నా దాసులే కనుక మీకు కూడా అర్థమవుతుందని చెప్పి అనుగ్రహించిన గ్రంథమును మనము ధ్యానించబోతున్నాం. కనుక మనం ధన్యులము. ఈనాడు మనము కూడా మరి ఒక యోహాను వలె ప్రార్థన చేయాలి, మరి ఒక పౌలు వలె ప్రార్థన చేయాలి. పౌలు కూడా 2వ రాకడను గురించి తెస్సలోనిక పత్రికలో, మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాశాడు. 4వ అధ్యాయము 16, 17, 13 వచనాల్లో రాశాడు. 5వ అధ్యాయము 3 నుంచి 12 వచనాల్లో రాశాడు. అదే పౌలు గారు 2వ తెస్సలోనిక రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో రాశాడు. 2వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు రాశాడు. యెహెజ్కేలు ద్వారా తండ్రి లిఖింపచేశాడు. దానియేలు ద్వారా తండ్రి ప్రకటన గ్రంథమును లిఖింపజేస్తూ వచ్చాడు. ఆది కాండము మొదలుకొని 65 పుస్తకాల్లో అక్కడక్కడ తండ్రి లిఖింపచేస్తూనే ఉన్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, స్కార్లెట్ థ్రెడ్ ఈజ్ మూవింగ్ త్రూ అవుట్ ది బైబిల్. అటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చిన తండ్రి మనకున్నాడు. మనం నిరాశపడి నిస్పృహ చెందవలసిన అవసరం లేదు. ఏదైనా తండ్రి మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా, మీరు ప్రార్థన చేయండి,
ప్రార్థన చేయండి. ఎనోషా చేశాడు, హానోకు చేశాడు. హానోకు అయితే నడిచే వెళ్ళాడు. తండ్రికి ప్రార్థన చేయడం కాదు, తండ్రితో నడిచి వెళ్ళాడు. ఆదాము అవ్వలు ఏ విధంగా తండ్రితో నడిచారో అదే విధంగా తండ్రితో నడిచి చూపించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. తండ్రితో నడిచిన విశ్వాసుల పట్టికలో ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే హానోక్. మరి మనం ఎక్కడున్నాం? చెప్పండి. ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకోండి ప్రియులారా. వీక్ ఫెయిత్, వీక్ మైండెడ్ పర్సన్స్ 100% గ్యారంటీగా దేవుడు ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడతాడు, మనం ప్రార్థిస్తే చాలని 39 పుస్తకాల్లో చేసినటువంటి విశ్వాసుల పట్టికను కూడా మనం చదువుపోతున్నాం హెబ్రీ పత్రికలో. కానీ మనము ఆ వాగ్దాన పుత్రుని యొక్క సువార్తలను ధ్యానించి 2000 సంవత్సరాల నుంచి వింటూ ఈనాడు చివరికి ప్రార్థన అక్కర్లేదన్న గుంపులో చేరిపోయాం. మనలో కొందరు ప్రముఖులు ప్రార్థన అవసరం లేదు అని చెప్పడం ఎంత విచారకరము. 150 కీర్తనలలో 74 కీర్తనలు ప్రార్థించి రాశాడు దావీదు. కోరాహ కుమారులు 11 కీర్తనలు కీర్తించి రాశారు. ఆసాబు 12 కీర్తనలు యాత్రా కీర్తనలతో సహా పరిశుద్ధ కీర్తనల గ్రంథములో పొందుపరిచాడు దేవుడు. ప్రతి కీర్తనలలో కూడా ప్రార్థన. యేసయ్య కూడా ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, చేసి చూపించాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. మహావేదనతోనూ రోదనతోనూ ప్రార్థించిన యేసయ్యను మనము పత్రికల్లో చూస్తున్నాం. కానీ ఈనాటికి మనము చలనం లేని వారిగా ఉంటున్నాం. మన కుటుంబాల్లో ప్రార్థనలు లేవు. ప్రార్థన సమయంని కట్ షాట్ చేసి వేరే వాటి గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నామేమో. తప్పండి. ప్రార్థనకు సమయం ఇవ్వండి. భక్త సింగ్ గారు టాప్ ప్రియారిటీ ఇచ్చాడు. దేవదాసయ్య గారు టాప్ ప్రియారిటీ ఇచ్చాడు. ప్రార్థన చేసి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మోకాళ్ళు అరగదీసుకొని ప్రార్థించి దేవుని యొద్ద నుండి సమాధానమును పొందుకున్న వారిని మనం చూస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదురుగా ఉంది, కానీ మనలో చలనం కలగటం లేదు. మనం ఏమీ ప్రార్థన చేయము, బైబిల్ చదవము. ఎలా తెలుస్తుంది? తండ్రి మనతో ఎలా మాట్లాడతాడు? ప్రార్థన అనగా యేసయ్యతో మాట్లాడడం. ప్రార్థన అనగా పరలోకపు గవినిలోనికి వెళ్ళుటం. పరలోకమనగా ఈ లోకములో ఉన్న వాటిని వదిలివేసి పరలోకములోకి ఎంటర్ అవ్వడం. హెవెన్లీ రెల్మ్లోకి వెళుతున్నాం. అది ప్రార్థన అంటే. మన స్నేహితులతో, ఇంటి పక్క అక్క పక్క వారితో మాట్లాడడం కాదు ప్రార్థన అంటే. ప్రార్థన అనగా నిత్యుడకు తండ్రితో, రక్షకుడైన యేసయ్యతో మాట్లాడటమే ప్రార్థన. అందుకే యేసయ్య అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి అనగా ప్రార్థన చేయుడి అని అర్థం. మాథ్యూ 7:7 ఉన్న మాట అది. అడగండి, నన్ను అడగండి, మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి. అబ్రహాము ప్రతి నిమిషము ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేశాడు. మోషే అయితే నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో స్నేహితునితో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడేవాడు. స్నేహితునితో మాట్లాడినట్లు ఎంత సాంగత్యము, సన్నిహిత్యము డెవలప్ చేసుకున్నాడు, ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకున్నాడు. మనము ప్రార్థన చేయటం లేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలి ప్రియులారా.
లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ఒకటి గుర్తుంచుకోండి, అవర్ లైఫ్ ఈజ్ ఓన్లీ 120 years. దట్ ఈజ్ మ్యాక్సిమం లైఫ్. ఆ తర్వాత ఎవరూ బ్రతకరు. మరణ దినము ఎవరి వశములోనూ లేదు. ప్రసంగి గ్రంథం 8:8 ప్రకారంగా ఎవరి వశములోనూ లేదు. మనమందరము అక్కడికి వెళతాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన స్థితిగతులను ఇప్పుడే మెరుగుపరుచుకోవడమే ప్రార్థన. బ్రతికి ఉండగా మన తండ్రితో మాట్లాడి మనకు కావలసిన వాటిని తీసుకొని మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి, స్వకీయులను సిద్ధపరిచి, సంఘములను సిద్ధపరిచి సువార్తను ప్రకటించి, అందుకే ఈ నిత్య రాజ్య సువార్త లోకమందు అంతటా ప్రకటించమని యేసయ్య ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? మనమందరం కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలని ఒక తీర్మానం తీసుకుందాం. ఈ రోజు తండ్రి మనకి నేర్పింది ఏమిటనగా హౌ టు ప్రే, ఏ విధంగా ప్రార్థించాలి. తీసుకోండి, తీర్మానం తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. ప్రార్థిద్దాం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. ఏ ఒక్క నోరు కూడా మూతపడకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన అనేది ఒక గొప్ప టూల్ యేసయ్య మనకిచ్చాడు. ప్రార్థన చేయండి. ఈ విధంగా ప్రార్థన చేయండి. ప్రభువా, నా కుటుంబంను కాపాడండి. ప్రభువా, నా భర్తను, నా భార్యను, నా గర్భఫలమును కాపాడండి. నా ఉద్యోగములను కాపాడండి. మా వ్యాపారములను కాపాడండి. మాకిచ్చిన సమస్తమును కాపాడండి. మా పిల్లల చదువులను కాపాడండి. మా ఆరోగ్యములను కాపాడండి. ఆర్థికలేమిని తీసివేయండి. శాంతి సమాధానం అనుగ్రహించండి. మీరే మా తండ్రిని మాకు తెలుసు. మీరే అన్నారుగా నాకు ప్రార్థన చేయండి అని. కన్నీరంతా తుడుస్తానని వాగ్దానం చేశారుగా తండ్రి. ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనలో విశ్వాసం ఉంటే చాలు. మీరు అవిశ్వాసం చేతనే సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నారు. మీరు విశ్వసించి ప్రార్థించినట్లయితే సమస్తమును పొందుకుంటారని చెప్పాడు కదా. అదే మార్కు సువార్త 11:23-24 మత్తయి సువార్త 21:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ప్రార్థించిన వారు ఎప్పుడూ కూడా నిరుత్సాహపడరు. ప్రార్థన చేయండి. యేసయ్యా, 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 యేసయ్యా. నా కుటుంబంలోనికి రండి, నా కుటుంబంలోనికి రండి ప్రభువా, నా కుటుంబంలోనికి రండి ప్రభువా. మీరు వచ్చినట్లయితే చాలు. అలనాడు అన్ని కుటుంబాలు దీవించబడ్డాయి. నా కుటుంబం కూడా దీవించబడుతుంది. మహోన్నతుల పరిశుద్ధుల పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మా కొరకై రక్తమును చిందించిన యేసయ్య, మీ నామమును నొసటను ధరింపచేసిన యేసయ్య, మార్కు సువార్త 4వ భాగమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. మమ్మల్ని దీవించండి. దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలో నడిపించిన బిడ్డలను ఆశీర్వదించండి. మీ మాట మా హృదయంలో విత్తింపచేయండి, ఫలింపచేయండి, బోధింపచేయండి. సంఘమును, సంఘ కార్యకలాపాలు దీవించండి. సంఘ కాపరిని, వారి కుటుంబమును దీవించండి. సంఘ పెద్దలను ఆశీర్వదించండి. మా మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి సంఘ కాపరులను, ఇవాంజలిస్టులను, ఉపదేశకులను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రపంచమంతటా కూడా మీ గొప్ప వెలుగును ప్రసరింపచేసి రాబో దినముల్లో ప్రకటన గ్రంథమును ధ్యానించడం కొరకు మేము ఆయుధపడుతుండగా ప్రకటన గ్రంథమును కూడా మీరు మాకు వివరించి అనేకులు విని అనేకులు మీ పరలోక రాజ్యమును అలనాడు యోహాను చూపించిన రీతిలో మాకు కూడా చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి ఏకాదశి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచములకు తోడై నీడై ఉండును గాక. ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామే జయము, ప్రవేశ రక్తమునికే సంపూర్ణ విజయము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ ఒక 2 minutes కూర్చోండి. మన పాస్టర్ సురేష్ గారిది ఈరోజు బర్త్డే కనుక సారు చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నాం.